Good morning, guys. Let's start our session. So before we'll be getting into this DevOps, we are going to be understanding about the Linux operating system. The thing is here, operating system. What is mean by an operating system? Because in real time, we'll be working on mostly the Linux service. Okay? We are working on mostly the Linux service. So this operating system is the basic, that is, it is creating the foundation layer where we are working with the other programs. Other programs means other softwares to get work with. వేరే సాఫ్ట్వేర్స్ ని మనం వర్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళారు, ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళేసి నాకు ఆపరేటింగ్ సిస్టమ్ అక్కర్లేదు, నాకు ఓన్లీ ల్యాప్టాప్ కావాలంటే వాట్ విల్ డూ విత్ దట్? ఇట్స్ అన్ హార్డ్వేర్, ఏమి చేయలేదు. కానీ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటే యూ కెన్ ఇన్స్టాల్ ద సాఫ్ట్వేర్స్ లైక్ యువర్ జావా అండ్ సాఫ్ట్వేర్స్, ఓకే, అదర్ సాఫ్ట్వేర్స్ యూ కెన్ ఏబుల్ టు బి ఇన్స్టాల్. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక ఫౌండేషన్ లేయర్ అనేది క్రియేట్ చేస్తుంది. So that you can work with the other softwares. ఇప్పుడు మీరు ఇల్లు కడుతున్నారు, ఫౌండేషన్ లేకుండా ఇల్లు కట్టగలరా? ప్రయోజనం లేదు, కట్టినా కానీ వేరే ఆప్షన్స్ ఉన్నా కానీ. సో ఇఫ్ వితౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ యూ కాంట్ వర్క్ విత్ ఎనీ అదర్ సాఫ్ట్వేర్స్. ఏ సాఫ్ట్వేర్స్ కూడా మీరు వర్క్ చేయలేదు. సో దట్ ఈస్ వై దిస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజువల్లీ ద హార్డ్వేర్ అండర్స్టాండ్స్ ఓన్లీ ద బైనరీ కోడ్. హార్డ్వేర్ అంటే ఏంటి? ఇప్పుడు హార్డ్వేర్ పార్ట్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మదర్ బోర్డ్స్ ఉంటాయి, రైట్, డ్రైవర్స్ ఉంటాయి, సౌండ్ డ్రైవర్స్, డిస్ప్లే డ్రైవర్స్, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ కూడా హార్డ్వేర్ అండర్స్టాండ్స్ ఓన్లీ బైనరీ కోడ్. బైనరీ అంటే 1 and 0. 1 and 0 అని ఇస్తే మనకు అర్థం అవుతుందా? యూజర్ కి అర్థం కాదు. ఓకే, ఇంత ముందర ఆపరేటింగ్ సిస్టమ్ కంటే ముందర బైనరీ కోడ్ తో కమ్యూనికేట్ చేసేవాళ్ళు ఫస్ట్ లో, బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ నౌ ద ఆపరేటింగ్ సిస్టమ్ విచ్ ఈస్ converting human readable language to the binary to the human readable language, so that we can easily understand. అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది యూజర్ కి, హార్డ్వేర్. So whenever the user requesting something, it will be processed that user's request and giving back the response. Clearest. The next one, over the many years of computing, there have been several operating systems are available, but many people are only familiar with 1 or 2 operating systems. In Tamundra, manaki very few resources. తక్కువ మంది ఉండేవాళ్ళు అనమాట. తక్కువ మంది ఇన్ ద సెన్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని విండోస్ సర్వర్స్ మీద పనిచేసేవాళ్ళు, లైనక్స్ యూనిక్స్ సర్వర్స్ మీద కూడా పనిచేసేవాళ్ళు అనమాట. సో అంత ఎక్స్పర్ట్స్ ఉండేవాళ్ళు ఫస్ట్, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ దర్. బట్ లేటర్ why that is happening is the Linux operating system is widely accepted. And Linux enduku use chesta real time lo ante because it is more secure. Because Windows operating system lo virus easy ga infect avutundi. Ade meeru deentlo తీసుకున్నారు అనుకోండి, if you can take it out, the Windows operating system easy ga infect avutundi, but Linux and Unix servers lo infect avadu. Enduku? Because Unix operating system or the Linux operating system is more secure. అందుకనే అప్లికేషన్స్ ఏమైనా ఇన్స్టాల్ చేయాలి అన్నా కానీ రియల్ టైమ్ లో ద క్లయింట్స్ ఆల్సో ఇంట్రెస్టెడ్ టు మేక్ దేర్ అప్లికేషన్స్ టు బి ఇన్స్టాల్డ్ ఆన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. Okay guys, the next one, the Linux operating system, it is having the 2 types of operating systems are there, like your client based, server based. Client operating system అంటే ఇప్పుడు మనకు విండోస్ 10 ఇలాంటి ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, విండోస్ 10, విండోస్ 7, విండోస్ 11, ఇవన్నీ. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నింటినీ కూడా మనం క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే దాంట్లో ఎంఎస్ ఆఫీస్ ఇట్లాంటివి, అంటే
ఇన్ దట్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా మీరు ఒక సాఫ్ట్వేర్ ని దాంట్లో ఇన్స్టాల్ చేసుకుంటే ఓన్లీ మీరు ఆ సాఫ్ట్వేర్ ని మాత్రమే యూజ్ చేయగలరు, మీరు మాత్రమే యూజ్ చేయగలరు. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ మీ దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది, లేకపోతే ఎంఎస్ ఆఫీస్ ఇప్పుడు నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేశాను, మీరు యాక్సెస్ చేయగలరా విండోస్ ఓఎస్? నో, చేయలేదు. ఎందుకంటే ఇది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సో దట్ విల్ బి యూజ్ ఫర్ ద స్మాల్ ఆఫీసెస్. బిగ్ ఆఫీసెస్ లో కూడా యూజ్ చేస్తాం, బట్ మనం వేరే థర్డ్ పార్టీ వెండర్ సాఫ్ట్వేర్, ఎస్ఎస్హెచ్, పుట్టి సాఫ్ట్వేర్స్ ఇలాంటి యూజ్ చేసుకొని యూజ్ చేస్తాం. కానీ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి అంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీరు యూజర్ లాగిన్ అయిన తర్వాత ఓన్లీ దట్ యూజర్ కెన్ ఏబుల్ టు బి యాక్సెస్ అప్లికేషన్స్ ఏమి ఇన్స్టాల్ చేసినా. దట్ ఈస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే we can use that one. The server operating system can be accessed by many people. ఇప్పుడు మన లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. రియల్ టైమ్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి యూజర్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయం, ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయం. మనకు ఒక సర్వర్ ఉంటుంది, ఆ సర్వర్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తాం. దాని తర్వాత మీ సిస్టమ్స్ లో పుట్టి ఇన్స్టాల్ చేస్తాం. మీది సర్వర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మేము ఏం చేస్తాం? ఎస్ఎస్హెచ్ టూల్ ఇన్స్టాల్ చేస్తాం, పుట్టి సాఫ్ట్వేర్. ఆ ఎస్ఎస్హెచ్ టూల్ తో మీరు లైనక్స్ సర్వర్ కి కనెక్ట్ అవుతారు. అంతేగాని ప్రతి సిస్టమ్ లో కూడా, ఎందుకంటే రియల్ టైమ్ లో మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అంతా కూడా లైసెన్స్డ్ బేస్డ్. పైరేటెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయం, లైసెన్స్డ్ బేస్డ్ ఉంటాయి. లైసెన్స్డ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే మన ఆఫీస్ లో ఒక 1000 మంది ఉన్నారు, లైసెన్స్ కొనాలంటే ఎంత డిఫికల్ట్ అది కదా. సో అలా చేయమన్నమాట. మనం ఏం చేస్తాం, ఒక సర్వర్ లో 2-3 సర్వర్లో ఇన్స్టాల్ చేసేసి వాటిల్లో మీరు వర్క్ చేసుకోవడానికి వాటిలో యూజర్స్ క్రియేట్ చేసేసి మీరు ఎస్ఎస్హెచ్ ద్వారా మీరు కనెక్ట్ అవుతారు. అలా మీరు యాక్సెస్ చేసుకుని యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి గెట్ వర్క్ విత్ ఇట్. ఓకే, so that is your client server based operating system, like your Red Hat Enterprise Linux, SUSE, BSD, Ubuntu, Unix, Windows 2016 server, Windows 2012 server, Windows 2008 by R2. Now first we understand here server ante server operating system which can be providing the access to the multiple users ki సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసేదాన్ని సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటాం. సర్వర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రెస్టారెంట్కి వెళ్ళారు, మీ ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళారు, ఎవరు వచ్చి సర్వ్ చేస్తారు? మీకు సర్వర్ సర్వర్ని పిలుస్తాం కదా. అంటే ఆ సర్వర్ మీ ఓన్లీ మీ టేబుల్ మాత్రమే సర్వ్ చేస్తాడా? కాదు కదా, అదర్ టేబుల్స్ ఆల్సో ఈ సర్వింగ్. అంటే వన్ పర్సన్ ఈ సర్వింగ్ టు ద మల్టిపుల్ tables. Likewise, here also this server operating system can be accessed to the and providing the services to the multiple people. Suppose we know a application is uses application, whether it is a mobile application or whether it is an the banking domain application, e-commerce application, Myntra kani, Ajio kani, Amazon kani, Flipkart kani, ledu ante మీరు నెట్ఫ్లిక్స్, మీరు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ఉండాలి క్లాస్ లో వినండి. మీరు సంథింగ్ మిమ్మల్ని అనేది శ్రీనివాస్. ఓకే, సో ఆపరేటింగ్ సిస్టమ్స్ దీంట్లో ఏంటి అంటే మనకి ఈ మల్టిపుల్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎలా యూజ్ చేస్తాం అంటే కనుక మనం ఈ రియల్ టైమ్ లో కూడా సర్వర్ లో ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు మీరు యూజ్ చేసే అప్లికేషన్స్ ఉన్నాయి, మీకు ఫేస్బుక్ అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఏం చేస్తున్నారు? మీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, మీరు బ్రౌజర్ ఓపెన్ చేసేసి బ్రౌజర్ లో www.facebook.com అని కొట్టాడు. కొట్టిన తర్వాత అది ఇట్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ద సర్వర్. అంటే ఆ సర్వర్ కి కనెక్ట్ అయ్యి సర్వర్ లో మీ యూజర్ ని మీరు ఇచ్చిన క్రెడెన్షియల్స్ ని ప్రాసెస్ చేస్తుంది, ఆథెంటికేషన్ చెక్ చేస్తున్నాడు, వెదర్ ద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్ కరెక్ట్ ఆర్ నాట్. వన్స్ ఇట్ ఈస్ కరెక్ట్, పాస్వర్డ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కరెక్ట్ అయిన తర్వాత then it is going to be providing you the inbox message అనేది చూపిస్తుంది. క్లియర్? సో మీరు ఏ అప్లికేషన్ తీసుకున్నారు కానీ మనకి ఇవన్నీ కూడా దేని మీద రన్ అవుతున్నాయి? లైనక్స్ సర్వీస్ మీద పనిచేస్తున్నాయి. రియల్ టైమ్ లో అప్లికేషన్స్ అన్ని కూడా రన్ అయ్యేవి 80% లైనక్స్ సర్వీస్ మీదే వర్క్ అవుతాయి.
అందుకు లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోవడం మ్యాండేటరీ. ఎనీ పర్సన్ వెదర్ ఈజ్ ఎ డెవలపర్, జావా డెవలపర్ కానివ్వండి, టెస్టింగ్ వర్డ్ కానివ్వండి, లేకపోతే డెవాప్స్ ఇంజనీర్ కానీ, సిస్టమ్ అడ్మిన్ ఎవరైనా కాదు, రియల్ టైమ్ లో పనిచేసేది లైనెక్స్. దట్ ఈస్ వై లైనెక్స్ నేర్చుకోవడం అనేది మ్యాండేటరీ. క్లియర్? సో ఇక్కడ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు మనం యూజ్ చేస్తామంటే బికాస్ ఇట్ ఈస్ మోర్ సెక్యూర్, మోర్ స్టేబుల్ అండ్ కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైనా ఏ అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసినా కానీ అది సెక్యూర్డ్ గా ఉంటుంది. బ్యాంకింగ్ డొమైన్స్ ఉన్నాయి, షుడ్ రిక్వైర్ ఒకరే కాదు కదా యూజ్ చేసేది బ్యాంకింగ్ డొమైన్, మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అవుతాం దానికి. మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అయినప్పుడు ఆ అప్లికేషన్ ని మనం యాక్సెస్ చేసుకుంటాం. అంటే ఎంత లోడ్ పడుతుంది కదా, ఎంత లోడ్ పడుతుంది, ఆ లోడ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసేసి సర్వర్ ప్రాసెస్ చేసి రెస్పాన్స్ బ్యాక్ ఇస్తుంది అన్నమాట. అంటే మీకు ఏం కావాలి, మల్టిపుల్ సర్వర్స్ కావాలి, ఒక సర్వర్ సరిపోదు. ఇప్పుడు మీరు ఓటీటీ అప్లికేషన్స్ యూజ్ చేస్తున్నారు కదా, ఫ్రైడే అండ్ సాటర్డే, సండే, ఫ్రైడే కొత్త మూవీస్, వెబ్ సిరీస్ అప్లోడ్ చేస్తారు. చాలా మంది ఏం చేస్తారు, ఏదన్నా పాపులర్ వెబ్ సిరీస్ ఉంటే కనుక ఫ్రైడే, సాటర్డే, సండే కంప్లీట్ గా బింజ్ వాచింగ్ చేస్తారు. బింజ్ వాచింగ్ అంటే కంటిన్యూగా చూడటం కదా. సో కంటిన్యూగా చూస్తుంటారు అంటే అప్పుడు దాని మీద లోడ్ పడుతుంది కదా, అది అమెజాన్ కానివ్వండి, నెట్ఫ్లిక్స్ కానివ్వండి, ఏదైనా. ఆ లోడ్ పడినప్పుడు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా, అదే స్ట్రక్ అవటం ఇట్లాంటివి చేశారా? అయిందా ఎప్పుడైనా? అయిందా? ఎప్పుడు? అదే అంటే మీ ఇంటర్నెట్ బేస్ అయ్యి ఉంటుంది ప్రాబ్లం. మీరు ఏదైనా నార్మల్ హై బ్యాండ్విడ్త్ లేకపోతే మీరు తీసుకున్న ప్లాన్ ని బట్టి ఉంటుంది. నేను ఇప్పటివరకు లాస్ట్ ఒక 7-8 years నుండి వాడుతున్నాను, బట్ ఐ హావ్ నెవర్ ఫేస్డ్. ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది అంటే ఎప్పుడైనా కంప్లీట్ గా డౌన్ అయిపోతుంది, రన్ అవుతుంది కాదు, కంప్లీట్ గా నెట్ యాక్సెస్ అనేది రాకపోవచ్చు. ఇప్పుడు జియో అప్లికేషన్ ఉంది, లేకపోతే ఎయిర్టెల్ ఉంది, యాక్ట్ ఫైబర్ ఉంది, వాళ్ళ దగ్గర సర్వర్ ఇష్యూస్ వచ్చి ఎక్కడైనా ఆ నెట్ ఇవ్వటం తగ్గిపోయింది, లేకపోతే అక్కడ ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి అంటే కనుక అప్పుడు మీకు నెట్ సరిగ్గా రాదు. కానీ రన్ అవుతున్నప్పుడు, కంటిన్యూస్ గా రన్ చేస్తున్నప్పుడు, 50 Mbps 100 Mbps మనం ప్లాన్ తీసుకున్నప్పుడు కంటిన్యూస్లీ గివింగ్ సర్వీసెస్. ఓకే, సో అలాంటప్పుడు ఏంటి అంటే మనం అలా కంటిన్యూస్ గా ఇవ్వాలి అంటే వెనకాల ఈ లైనెక్స్ సర్వర్స్ ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ మనకి జియో అప్లికేషన్ ఉంది. జియో అప్లికేషన్ లో ప్రొడక్షన్ సర్వర్స్ లో ఒక 1000 సర్వర్స్ ఉన్నాయి అందులో. ఓకే, సో ఇట్ కెన్ హ్యాండిల్ అరౌండ్ ఒక 20-30 lakhs ఆఫ్ యూజర్స్ యాక్సెస్ చేస్తుంటే ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద సర్వీస్. ఆ 20-30 lakhs ఆఫ్ లోడ్ పడినప్పుడు ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద కన్సిస్టెంట్ సర్వీసెస్. 30 lakhs ఆఫ్ పీపుల్ వాచ్ చేస్తున్నారు, మ్యాచ్ చూస్తున్నారు అనుకుందాం, ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నారు అనుకుందాం. ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు 30 lakhs ఆఫ్ పీపుల్ ఆర్ వాచింగ్. అప్పుడు ఏమవుతుంది, లోడ్ 30 lakhs పడినప్పుడు ఈ వీళ్ళ దగ్గర 1000 సర్వర్స్ ఉన్నాయి కాబట్టి ఆ సర్వర్స్ తో ఆ లోడ్ ని బ్యాలెన్స్ చేసుకుంటుంది అండ్ ఇట్ ఇస్ ప్రొవైడింగ్ ద సర్వీసెస్ టు us. ఒకవేళ మ్యాచ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది, మిడిల్ ఆఫ్ ద మ్యాచ్ లో ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇట్ విల్ బి రీచెస్ టు 60 lakhs 70 lakhs 1 crore అయితే అప్పుడు సర్వర్స్ క్రాష్ అవుతాయి కదా. సో అలా క్రాష్ అవ్వకుండా ఉండటానికి ఏం చేస్తారంటే ఇక్కడ డెవాప్స్ మెకానిజం యూజ్ చేస్తారు. కుబర్నెటిస్ ఆటో స్కేలింగ్ అంటారు, స్కేలింగ్ ఆఫ్ ద సర్వర్స్. ఎక్కువగా లోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా సర్వర్స్ ని ఇంక్రీజ్ చేసేస్తుంది, అంటే క్లోన్ చేసేస్తుంది. 1000 సర్వర్స్ నుండి ఇంకొక 1000 సర్వర్స్ ని యాడప్ చేస్తుంది. అది మనం ఆటోమేటిక్ గా జరుగుతుంది. క్యూబర్నెటిస్ టూల్స్ యూజ్ చేసినప్పుడు, క్లౌడ్ కంప్యూటింగ్ లో ఆటో స్కేలింగ్ యూజ్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఆ లోడ్ ఎక్కువ పట్టినప్పుడు ఇంక్రీజ్ చేస్తుంది సర్వర్స్. అప్పుడు ఏమవుతుంది, ఆ లోడ్ ఎక్స్ట్రా లోడ్ ఏదైతే వచ్చిందో అది యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, అక్కడ మనకి అప్లికేషన్ అనేది కంటిన్యూస్ గా యాక్సెస్ అవుతుంది. ఇది జరిగే ప్రాసెస్. సరే, మ్యాచ్ మరి 1000 సర్వర్స్ యాడప్ చేసాం, కానీ తర్వాత మ్యాచ్ ఇంట్రెస్ట్ పోయింది. చాలా మంది ఏం చేశారు, చాలా మంది వెనక్కి వచ్చారు, వేరే ఛానల్ కి స్విచ్ ఆన్ అయిపోయారు. అప్పుడేమవుతుంది, ఇక్కడ లోడ్ తగ్గిపోతుంది కదా. లోడ్ తగ్గిపోయినప్పుడు మనకు ఎక్స్ట్రా సర్వర్స్ అక్కర్లేదు కదా, అవి ఆటోమేటిక్ గా డిలీట్ అయిపోతాయి. ఈ ప్రాసెస్ మనం మాన్యువల్ గా చేయగలమా? కదా. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చారు, మీరు ఫోన్ చేస్తున్నారు, సడన్ గా చుట్టాలు వచ్చారు,
కూర్చొని ఇప్పుడు భోజనం ప్రిపేర్ చేస్తారని కూర్చుంటారా కదా? ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. ఆర్డర్ పెట్టడం ఏదో చేస్తారు, అదే వాళ్ళని కూర్చోబెట్టేసి అప్పుడు వంట చేస్తే 2 గంటలు కదా మినిమం పడుతుంది అంత. సో అలా కాకుండా ఇప్పుడు మనకి ఒక లోడ్ ఇలా వచ్చినప్పుడు, ఎక్స్ట్రా లోడ్ వెబ్ ట్రాఫిక్ అనేది మన అప్లికేషన్ మీద పడినప్పుడు, ఆ ట్రాఫిక్ ని ఎఫిషియెంట్ గా హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఈ మెకానిజం ఉంటుంది అనమాట, డెవాప్స్. అందుకే డెవాప్స్ ఎందుకు యూజ్ చేస్తున్నారు, ఇంత ముందర ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే 15-20 years బ్యాక్ మనకి ఇంత లోడ్ ఉండేది కాదు, ఇంత వెబ్ అప్లికేషన్స్ యూజ్ చేసేవాళ్ళు. ఆన్లైన్ లో గ్రాసరీస్ కాదు, ఏదైనా తెచ్చుకోగలరు కదా. ఇంత ముందర ఇవన్నీ లేవు. అప్పుడు లోడ్స్ కూడా లేవు, అప్పుడు ఎక్స్ట్రా లోడ్ కూడా ఉండేది కాదు. అప్పుడు ప్రొడక్షన్ సర్వర్లు ఎంత 10 సర్వర్లు 20 సర్వర్లు ఉండేది. ఫిజికల్ సర్వర్స్ ఉండే, ఒక్కొక్క సర్వర్ ఇంత ఉండేది. ఇప్పుడు అది పోయింది. అంటే 60-70s లో ఇంత ఉండేది ఫిజికల్ సర్వర్స్ అన్ని, ఇది తగ్గిపోయాయి. ఇవన్నీ కూడా క్లౌడ్ కంప్యూటింగ్, వర్చువల్ సర్వర్స్ వచ్చేసాయి. సో ఇప్పుడు ఏంటి మనకి లోడ్, ఐ మీన్ మనకి అప్లికేషన్ ఎక్స్పోజర్ పెరిగింది, అప్లికేషన్ అప్రోచ్ పెరిగింది, బిజినెస్ అప్రోచ్ పెరిగింది. ద వే హౌ యూఆర్ లుకింగ్ ఎట్ ద బిజినెస్ ఇస్ కంప్లీట్లీ చేంజ్డ్. అవునా? ఇంతకుముందు మనం అన్ని ఆన్లైన్ అప్లికేషన్స్ లేవు. ఇంతకుముందు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీరు పే చేయాలంటే, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయాలంటే మీ నాన్న ఏం చేసేవాడు, పర్మిషన్ తీసుకుని వెళ్ళేసి అక్కడికి వెళ్ళి లైన్ లో నుంచి పే చేసేవాడు. అవునా? ఇప్పుడు శాలరీ కూడా వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చేవాళ్ళు శాలరీస్. వాళ్ళ తర్వాత వీళ్ళు వెళ్ళి బ్యాంక్ లో డిపాజిట్ చేసుకునేవాళ్ళు. డిపాజిట్ చేసుకున్న మళ్ళీ విత్డ్రా చేయాలంటే మళ్ళీ ఒక రోజు పర్మిషన్ తీసుకోవాలి ఆ ఆఫీస్ లో, మళ్ళీ వెళ్ళి తీసుకొని మళ్ళీ అవి ఇంట్లో ఖర్చుకి ఇచ్చేవాళ్ళు ఇంట్లో. అవునా? ఇది జరిగే ప్రాసెస్. ఎంత టైం వేస్ట్ అయ్యేది. బట్ నౌ ఎవ్రీథింగ్ వి కెన్ డన్ దాట్ వన్. డిజిటల్ అమౌంట్ ఉంది, శాలరీ ఆటోమేటిక్ గా బ్యాంక్ లో క్రెడిట్ అవుతుంది. నువ్వు విత్డ్రా చేసుకోవాలనుకుంటే మనకి ఏటీఎంస్ పక్కే ఉంటాయి. క్యాష్ కావాలనుకో, లేదు నేను డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేస్తాను, ఫోన్ పే, పేటిఎం ఇవన్నీ యూజ్ చేస్తానంటే కనుక మనం డబ్బులు కూడా డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరు ఫిజికల్ అమౌంట్ అనేది క్యారీ చేయట్లేదు కదా. దానిలో వల్ల అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఎలాగా? టైం సేవ్ అవుతుంది. ఓకే, గవర్నమెంట్ కి తగ్గుతుంది. వెరీ గుడ్, గుడ్ పాయింట్. ఇంకా కరప్షన్ ఉంది. ఓకే, మనకే అడ్వాంటేజ్ చెప్పు, కరప్షన్ తర్వాత అది ఎలా జరుగుతుంది అంటే మనం ఎక్కడికి వెళ్ళా సేఫ్ ఉంటుంది సార్. అమౌంట్ పట్టుకుంటే క్యారీ చేస్తాం కాబట్టి క్యాష్. కరెక్ట్, దీస్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్ వి హావ్, రైట్? సో మనకి క్రెడిట్ కార్డ్స్ కూడా, డెబిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ కూడా ట్రాన్సాక్షన్స్, డెబిట్ కార్డ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అన్ని అవ్వాలంటే కూడా మనకి అప్లికేషన్ డెవలప్ చేయాలి. మళ్ళీ ఇంత లోడ్ పడినప్పుడు, ఇన్ని ట్రాన్సాక్షన్స్ పడినప్పుడు సర్వర్ ఎంత ఎఫిషియెంట్ గా ఉండాలి అంటే విండోస్ సర్వర్స్ అంత ఎఫిషియెంట్ కాదు వెన్ ఇట్ ఈస్ కంపేర్డ్ విత్ ద లైనెక్స్ సర్వర్స్. అందుకే లైనెక్స్ సర్వర్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం రియల్ టైమ్ లో. ఏ అప్లికేషన్ తీసుకోండి, ఇది జియో అప్లికేషన్ తీసుకోండి, ఎనీ ఓటీటీ అప్లికేషన్స్ యూ కెన్ టేక్ ఇట్, or banking domain applications, any application you can take it. In the back end, those servers are running, those applications are running on the Linux servers. Clear guys? So ikkada types of operating systems like single user, single task. MS-DOS operating system ante enti ikkada chudandi. MS-DOS operating system right? This is your MS-DOS operating system. అంటే సింగిల్ యూజర్, సింగిల్ టాస్క్. ఇప్పుడు ఒక యూజర్ లాగిన్ అయ్యాడు, ఓన్లీ వన్ టాస్క్ యూ కెన్ డూ ఎట్ ఎ టైం. ఇది MS-DOS ఆపరేటింగ్, డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, DOS. ఓకే, MS అంటే మైక్రోసాఫ్ట్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒక యూజర్ లాగిన్ అవుతారు, ఒకటే టాస్క్ చేయగలరు, మల్టిపుల్ టాస్క్ చేయగలరు. దట్ ఈస్ MS-DOS. నెక్స్ట్ వన్ సింగిల్ యూజర్ మల్టీ టాస్క్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లోకి మనం సింగిల్ యూజర్ గా లాగిన్ అవుతాం, కానీ ఒకసారి యూజర్ లాగిన్ అయిన తర్వాత యూ కెన్ డూ మల్టిపుల్ టాస్క్. యూ కెన్ లిసన్ ద మ్యూజిక్, యూ కెన్ బ్రౌజ్ ద ఇంటర్నెట్
right? And you can prepare the Word document, you can prepare the PowerPoint slides, you can work with Excel sheets, multiple tasks you can do, correct? Multi-user, multitask, Unix and the Linux operating system. నేను ఇందాక చెప్పాను రియల్ టైంలో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్రతి సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయము. ఇప్పుడు మన ఆఫీస్ లో ఒక 1000 మంది ఉన్నారు, 1000 మంది సిస్టమ్స్ లో లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయము. సర్వర్స్ లో ఒక 100 సిస్టమ్స్ లో ఇన్స్టాల్ చేసి పెట్టుకుంటాం, 100 లైసెన్స్ యూజర్స్. ఈ 100 లైసెన్స్ యూజర్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీ యూజర్స్ ని క్రియేట్ చేస్తాము, దానికి రెలవెంట్ సర్వర్స్ ని అలొకేట్ చేస్తాం. సో మీకు విండోస్ బేస్ ఆపరేటింగ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ లో మీకు థర్డ్ పార్టీ వెండర్ సాఫ్ట్వేర్స్ లైక్ పుటి SSH సాఫ్ట్వేర్స్ వీఆర్ యూజింగ్. ఆ SSH టూల్ తో ఆ లైనక్స్ సర్వర్ కి కనెక్ట్ అయ్యి యూ పీపుల్ ఆర్ స్టార్ట్ వర్క్. ఇది మీకు డాక్యుమెంటేషన్ అంతా ఇస్తారు. ఆర్గనైజేషన్ లో వెళ్ళిన తర్వాత ఎలా కనెక్ట్ అవ్వాలి నెట్వర్కింగ్ టీమ్ వాళ్ళు వచ్చేసి ఎల్పి గివింగ్ యూ ద ట్రైనింగ్ ఆఫ్ దిస్. అందుకే మీకు ఇక్కడ నుండి నేర్పిస్తే మీరు ఈజీగా క్యాచ్ చేసుకోగలరు. ఓకే, అందుకే మీకు పుట్టి మీరు చూపిస్తాను, పుట్టి రియల్ టైమ్ లో యూజ్ చేస్తారు ఎక్కువగా. సో మల్టీ యూజర్ మల్టీ టాస్క్. If suppose మనం take it example, my system, my laptop is a Linux server. ఓకే, మీరందరూ కూడా క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి మీ దగ్గర ఈ ల్యాప్టాప్స్ లో. మీరు ఈ సిస్టమ్ కి కనెక్ట్ అవ్వాలి. అయితే మీరు ఒక ప్రాజెక్ట్ లో పని చేస్తున్నాం, అప్పుడు నేనేం చేస్తాను, మీ యూజర్స్ ని క్రియేట్ చేస్తాను సర్వర్. యూజర్స్ ని క్రియేట్ చేసేసి ఆ క్రెడెన్షియల్స్ ని మీకు షేర్ చేస్తాను. సో విత్ యువర్ ఇండివిజువల్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, యూ పీపుల్ ఆర్ గెటింగ్ కనెక్టెడ్ టు దిస్. ఓకే, కనెక్టెడ్ టు దిస్ సిస్టమ్. అండ్ మీరు కనెక్ట్ అయిన తర్వాత మీరు ఇండివిజువల్ టాస్క్, ఇంకొక టాస్క్ అసైన్ చేశారు కదా మీ టీమ్ ని, యూ పీపుల్ ఆర్ స్టార్ట్ వర్కింగ్. అంటే ఏంటి, మల్టిపుల్ యూజర్స్ ఆర్ లాగిన్ టు ద సేమ్ సర్వర్, మల్టిపుల్ టాస్క్ వీ కెన్ డూ దట్, మల్టీ యూజర్ మల్టీ టాస్క్. ఓకే, సో దట్ ఈస్. కాకపోతే యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఎర్లియర్ ఐమ్ టాకింగ్ అబౌట్ 69, 70s లైక్ దాట్ వన్, వర్కింగ్ విత్ అంటే బిఫోర్ లైనక్స్ యూనిక్స్ ఉండేది అనమాట. యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయాలంటే విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఇస్ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, CLI. ఏది కర్సర్ మూవ్ చేయాలన్నా కమాండ్ ద్వారా. అంటే దోస్ హు ఆర్ ప్రాపర్లీ గెట్ ట్రైన్డ్ ఆన్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు మాత్రమే ఆపరేటింగ్ సిస్టమ్ ని హ్యాండిల్ చేయగలరు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మన ఇంట్లో చిన్నపిల్లలు అయినా కానీ ఈజీగా హ్యాండిల్ చేస్తారు, అవునా? సో హియర్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కెన్ బి, వాళ్ళు ఏం చేశారంటే సరే ఎక్కువగా మన ఆపరేటింగ్ సిస్టమ్ ని కూడా మోర్ యూజర్ ఫ్రెండ్లీ చేద్దాం అని చెప్పేసి ఏం చేశారంటే, దెన్ దే ఆర్ స్టార్ట్ మేకింగ్ దాట్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ హియర్. దట్ మీన్స్ దే have started two foundation, FSF and GNU. ఓకే, FSF and GNU. FSF అంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్, GNU జనరల్లీ నాట్. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ, వీళ్ళు ఏం చేశారు, దీని ఆపరేటింగ్ సిస్టమ్ సోర్స్ కోడ్ ని ఓపెన్ సోర్స్ కోడ్ చేశారు. చేసిన తర్వాత దెన్ ఫ్రీ సాఫ్ట్వేర్ మీన్స్ సాఫ్ట్వేర్ దట్ రెస్పెక్ట్స్ ద ఫ్రీడమ్ అండ్ కమ్యూనిటీ. రఫ్లీ ఇట్ మీన్స్ దట్ ద యూజర్స్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు రన్, కాపీ, డిస్ట్రిబ్యూట్, స్టడీ, చేంజ్ అండ్ ఇంప్రూవ్ ద సాఫ్ట్వేర్. క్లియర్? సో దిస్ వన్ FSF ఏం చేశారంటే, ఎవరైనా ఆపరేటింగ్ సిస్టమ్ లో మార్కెట్ లోకి వెళ్దాం అనుకుంటే కనుక, ఇఫ్ ఎనీ వన్ వాంట్స్ టు బి గెట్ ఇన్ టు ద యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ లోకి వెళ్ళాలి అనుకుంటే, if suppose now IBM is there, IBM wants to be get into the operating system market, or Infosys wants to be get into the operating system market లోకి వెళ్దాం అనుకున్నారు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు, వాళ్ళు ఈ సోర్స్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకొని, if those people, I mean to say, if IBM is having, or Infosys or Cognizant is having the research and development team, ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ టీమ్ ఉంటే గనక వాళ్ళకి, then what they will do is they are downloading this open source code and they are enhancing the operating system. అంటే దాన్ని ఇంకా మోర్ యూజర్ ఫ్రెండ్లీ చేసేసి, then they can release that operating system with their company name. అర్థమైందా? సోర్స్ కోడ్ ని డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ దగ్గర ఉన్న R&D టీమ్ తో ఆ ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇంకా బెటర్మెంట్ చేశారు, యూజర్ ఫ్రెండ్లీ చేశారు, చేసి వాళ్ళు వాళ్ళ కంపెనీ నేమ్ తో మార్కెట్ లోకి రిలీజ్ చేసుకోవచ్చు. అలాగా
ఇక్కడ కొన్ని కంపెనీస్ వచ్చేసి 84 లో HP కంపెనీ హ్యావ్ బిన్ రిలీజ్ HP UX ఆపరేటింగ్ సిస్టమ్, 84 Apple have been released the Mac operating system, and 86 IBM released the AX operating system, and 91 Sun Microsystems have been released Sun Solaris. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎందుకంత పాపులర్ కాదు అంటే బికాస్ దీస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఆర్ హార్డ్వేర్ డిపెండెన్సీ. HP UX operating system can be installed only on the HP hardware. HP laptops లో HP desktop లో మాత్రమే ఇన్స్టాల్ అవుతుంది. మీకు తెలుసు మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓన్లీ ఆన్ ద యాపిల్ హార్డ్వేర్ కదా. వేరే సిస్టమ్ అంటే అందరు ప్రపంచం మొత్తం అందరికి యాపిల్ హార్డ్వేర్ కావాలంటే కుదరదు. We have other hardwares also there. So in 1991, so the clone of your Unix operating system is Minix. Minix operating system ని బేస్ చేసుకుని 91 లో Linus Torvalds అనే అతను ఓపెన్ సోర్స్ కోడ్ తీసుకొని Linux ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డెవలప్ చేశాడు. Write down his name. Linus Torvalds is the founder of your Linux operating system. Then Linus Torvalds is the founder of your Linux operating system. So ఈ Linux operating system advantage ఏంటి అంటే it will be installed in any hardware. Lenovo install అవుతుంది. Okay, it can be installed on the Lenovo hardware. It can be installed on the Mac operating system. That means Apple hardware లో కూడా ఇన్స్టాల్ అవుతుంది. And it can be installed on a Dell and Acer, Asus, HP, any hardware it can be installed. That portability is there. అంతే కదా, ప్రపంచం మొత్తం అందరికీ డిఫరెంట్ హార్డ్వేర్స్ ల్యాప్టాప్స్ ఉంటాయి. లెనోవో ఉంటుంది, ఏసర్ ఉంటుంది, ఆసస్ ఉంటుంది. నెక్స్ట్ వీఆర్ హావింగ్ ద IBM హార్డ్వేర్స్, HP, రైట్. సో ఇన్ డిఫరెంట్ వెండర్స్, డెల్, ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఓకే, దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. సో ద లైనక్స్ హియర్, the Linux distributions here చూడండి, later he is also making that operating system, Linux operating system is more user friendly. In that case, what happens, Novell is a company, SUSE operating system, Red Hat Linux, right, Red Hat Enterprise Linux, CentOS, and ఇవన్నీ కంపెనీ నేమ్. Red Hat అనేది కంపెనీ నేమ్. ఇప్పుడు Novell అనే కంపెనీ SUSE operating system అనేది క్రియేట్ చేస్తుంది. Like that, these are all the company names which they have given in the market with their company name, Linux operating system. If suppose IBM, Infosys undi. Infosys also wants to get into the market and they develop this operating system, and after they get the approval from the Linux community, what they can do is Linux operating system, they can give their company name, Infi Linux అని ఇవ్వచ్చు కదా. వాడికి ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి, నేను కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతాను అనుకున్నప్పుడు, సో దే కెన్ టేక్ దిస్ అండ్ దే కెన్ ఎన్హాన్సింగ్ దట్ ఆపరేటింగ్ సిస్టమ్. దాని తర్వాత దాన్ని మార్కెట్ లోకి తీసుకురావచ్చు. ఇన్ఫీ లైనక్స్, కాగ్నిజెంట్ ఉంది, కాగ్ని లైనక్స్. సపోజ్ కపిలైటీ ఉంది, కపిలైటీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ మార్కెట్ లోకి రావాలనుకున్నారు. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తో వాళ్ళు డెవలప్ చేసుకుని దే కెన్ రిలీజ్ ఇన్ టు ద మార్కెట్ విత్ దట్ కే లైనక్స్ అనో కపిల్ లైనక్స్ అనో ఎంత చేయొచ్చు. సో దట్ ఈస్ పాసిబుల్ హియర్. ఇవన్నీ కూడా అవే distributions of the Linux. Make a note of it. Linux distributions. ఇవన్నీ రాయండి. అర్థం అవుతుందా? మీ అందరికి బ్యాకప్ ఏనా? అందరూ ఆల్మోస్ట్ రెగ్యులర్ క్లాస్ లో ఉన్నవాళ్ళే కదా. ఆల్రెడీ విన్నావు కదా అశోక్, నువ్వు ఉన్నావు, ఫస్ట్ నుండి ఉన్నావు కదా నువ్వు. అదే నువ్వు అశోక్, నీ పేరు రోహిత్. ఓకే, సో ఓకే, మీరు ఫస్ట్ నుండి ఉన్నారు కదా. దుర్గారావు కూడా ఫస్ట్ నుండి ఉన్నాడు. అవునా దుర్గారావు? లేదా ఫస్ట్ నుండి లేవా నువ్వు? యూ ఫస్ట్ నుండి ఉన్నావు. నలుగురు ఐదుగురు.
అకౌంట్ క్రియేట్ అయిందా మీది? డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, అప్లై చేసింది. ఏం చేస్తుంటారు మీరు ఎక్స్పైర్ చెబుతాను, ఎప్పుడు యూజ్ చేయండి. అది చేయకపోవడం కాదు, నెగ్లిజెన్స్ అది. మరి ఎలా డబ్బులు డ్రా చేసుకునే వాళ్ళు? ఓన్లీ ట్రాన్సాక్షన్స్ అలాగే, ఓన్లీ ట్రాన్సాక్షన్. ఇంకా ఎక్కువగా దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఆధార్ కార్డు కూడా ఎక్కువ యూజ్ చేయం కదా. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ రియల్ టైమ్ లో యూజ్ చేసే లైసెన్స్డ్ అనమాట ఇది. రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనెక్స్ చాలా ఫీచర్స్. Okay, these are the different operating systems are there in this. Linux distribution. కానీ రియల్ టైమ్ లో ఎక్కువగా యూజ్ చేసేది రెడ్ హ్యాట్ అండ్ యుబంటు ఎక్కువగా యూజ్ చేస్తాం. 70-80% అవే యూజ్ చేస్తాం. మీద విండోస్ సర్వర్స్ యూజ్ చేస్తాము. బట్ ఇవన్నీ కూడా డిపెండ్స్ ఆన్ ద అప్లికేషన్, డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ ఇంట్రెస్ట్. వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ ద డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్. మనం ఇక్కడ ఎక్కువగా మనం ఇప్పుడు అమెజాన్ లైనక్స్ యూజ్ చేస్తాము. ఓకే, లెర్నింగ్ పర్పస్. అది కూడా రెడ్ హ్యాట్ ఫ్యామిలీ. ఓకే, వాట్ ఎవర్ ద కమాండ్స్ we have learned, so those commands are from the Red Hat family only, right? Okay, అయితే ఇక్కడ if you can see, the Linux is an open source operating system and it was initially designed to similar to the Unix, but gradually it is evolved to be used from phones to the supercomputers. We start using the Linux OS. ఇప్పుడు ఆటోమేషన్ ఏవైతే యూజ్ చేస్తున్నామో, కార్ ఆటోమేషన్ కానీ, హోమ్ ఆటోమేషన్ కానీ, అలెక్సా, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసింది. అండ్ ద డివైస్ యూ పీపుల్ హావ్ బీన్ హోల్డింగ్, మొబైల్స్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఐఓఎస్, ఇవన్నీ కూడా లైనక్స్ మీద బిల్ట్ అయ్యాయి. ఐఓఎస్ ఉందా ఎవరికైనా? ఉన్నాయా? ఐఫోనా? ఐఫోన్ వాడుతున్నారా? ఐఫోన్ మీరు డబ్బులు సంపాదించుకొని మీరు కొనుక్కోండి, అంతేగాని మీ నాన్నని బ్లాక్ మెయిల్ చేసి కొనక్కండి. ఏం ఉండదు దాంట్లో, డిఫరెన్స్ ఏం ఉండదు. హలో అంటే పొలం ఉండదు, హలో అంటే హలోనే ఉంటుంది. ₹1,00,000 1,50,000 పెట్టేసి ఫోన్లు కొనుక్కోకూడదు. ఎప్పుడు ల్యాప్టాప్ కొనుక్కోండి, యూజ్ అవుతుంది జీవితానికి. ఓకే, 10,000 15,000 మాక్సిమం 20,000, నాట్ బియాండ్ దాట్. నాకు ఐఫోన్ ఇస్తానగా నాకు వద్దని చెప్పారు, నేను కొన్ను. దట్ ఈస్ అన్నెసెసరీ ఎక్స్పెండిచర్. ఫీచర్స్ కావాలంటే, ఫోటోస్ కావాలంటే డిఎస్ఎల్ఆర్ కెమెరా కొనుక్కోవాలి, చాలా బాగా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్స్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద బ్రాండెడ్. మీరు డబ్బులు సంపాదించి బ్రాండెడ్ కొనుక్కోండి, అప్పుడు తెలుస్తుంది. మన జేబులో తీస్తుంటాడు, అప్పుడు పెయిన్ తెలుస్తుంది. అవతల వాళ్ళు పెడుతున్నారు అనుకో, ఇప్పుడు డాడీ పెడుతున్నారు అనుకో, పెయిన్ అర్థం చేసుకునే వాళ్ళు అయితే ఎవరు అడగరు, ఉన్న ఫోన్తో మేనేజ్ చేసుకోవచ్చు కదా. అది చేస్తున్నారు చాలా మంది. డోంట్ డూ దాట్. మీ స్ట్రెంగ్త్ మీద మీరు సంపాదించుకొని ఐఫోన్ కాకపోతే ఇంకేదైనా కొనుక్కోండి, ఏం ప్రాబ్లం. But don't give the trouble to your parents, right? So guys, see this. ఎందుకు ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్కువగా యూస్ అవుతుంది? లైనక్స్ ఇస్ వైడ్లీ అడాప్టెడ్ బై మెనీ ఆర్గనైజేషన్స్ అక్రాస్ ద వరల్డ్ బికాస్ it is free and open source operating system, more flexible, more secure, supports almost all programming languages, and it is having a large community support to resolve any issues we report. అన్నిటికంటే ముందర ఈ వర్డ్ ఉంది కదా, ఫ్రీ. ఫ్రీ అనగానే చాలా మంది యూజ్ చేయడం. ఫ్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ కరెక్ట్, కానీ మనకి అప్లికేషన్ వైజ్ తీసుకోవాలన్నప్పుడు అక్కడ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ లైసెన్స్డ్ ఎంటర్ప్రైజ్ ఎడిషన్ తీసుకోవాలి.
కొన్ని సాఫ్ట్వేర్స్ కి మనకి సిఈ అని వస్తుంది. సిఈ అంటే కమ్యూనిటీ ఎడిషన్, ఈఈ అని కూడా వస్తుంది, ఎంటర్ప్రైజ్ ఎడిషన్. కమ్యూనిటీ ఎడిషన్ అనేది ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎనీ అఫీషియల్ వెబ్సైట్ నుండి. కానీ నాకు దానికంటే ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకున్నప్పుడు ఎంటర్ప్రైజ్ ఎడిషన్ కి వెళ్తారు. అది మనం పర్చేస్ చేసుకోవాలి లైసెన్స్. ఆర్గనైజేషన్ లెవెల్లో, లెర్నింగ్ ప్రాసెస్ లో అక్కర్లేదు. ఎప్పుడైతే మీరు ఆర్గనైజేషన్ లెవెల్లో వెళ్తారో అప్పుడు మీరు పర్చేస్ చేయాలి. మీరు ఇన్ ద సెన్స్ కంపెనీ పర్చేస్ చేస్తారు. సో ఇట్ ఈస్ హ్యావింగ్ ద లార్జ్ కమ్యూనిటీ సపోర్ట్. ఇప్పుడు మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ స్టార్ట్ యూజ్ చేస్తున్నారు. యూజ్ చేసేటప్పుడు ఎక్కడో మీరు స్ట్రక్ అయ్యారు, అక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్ అయ్యారు, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఇష్యూస్ వస్తున్నాయి. అప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఆ ఇష్యూస్ ని ఈ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేశారనుకో, ఆ కమ్యూనిటీ వాళ్ళకి రిపోర్ట్ చేశారనుకోండి, దోస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ప్రొవైడింగ్ అ సొల్యూషన్ టు యూ. ఇది అడ్వాంటేజ్. కమ్యూనిటీ సపోర్ట్ కావాలి. కమ్యూనిటీ సపోర్ట్ లేదు అంటే కనుక మీరు ప్రోడక్ట్ ఎంత మంచిదైనా కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి గెటింగ్ గుడ్ రెప్యుటేషన్ ఇన్ ద మార్కెట్. అంతేనా? ఇప్పుడు మారుతి ఉంది, మారుతి కార్లు బాగా కొంటారు, అవునా? ఎందుకు కొంటారు మారుతి కార్లు బాగా? తక్కువ రేటు, అంతేనా? అదొకటే. మరి నానో ఇంకా తక్కువ కదా. సర్వీస్ సెంటర్స్ ఇండియాలో, సర్వీస్ సెంటర్స్ ఇప్పుడు బెంచ్ గారు కొన్నాడు, ఇప్పుడు రోహిత్ బెంచ్ గారు కొన్నాడు, వాళ్ళ ఫ్యామిలీతో వెళ్తున్నాడు. అవుట్స్కట్స్ లో ఎక్కడో రామోజీ ఫిల్మ్ సిటీ దాటిపోయిన తర్వాత ఎందుకో స్ట్రక్ అయిపోయాడు. నాకు తెలిసిన నాలెడ్జ్తో మనం ట్రై చేసాడు, బట్ couldn't start. అప్పుడు ఏం చేద్దాను, జూబ్లీహిల్స్ లో ఉన్న సర్వీస్ సెంటర్ కి కాల్ చేస్తే వాడు ఇక్కడ నుండి అంత దూరం వచ్చేసి చెయ్యాలి. 2-3 గంటలు పోతుంది కదా. అప్పుడు ఇంట్లో వాళ్ళ నాన్న కానీ నేను అప్పుడే చెప్పాను ఇంట్లోనే ఉంటాను, నేను బయటికి రాను, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చావు అనేసి అది కరెంట్ పోస్తారు. డిఫికల్టే కదా అది. అదే కనుక మారుతి కారులో వెళ్ళావు, స్ట్రక్ అయ్యావు, అక్కడ సేమ్ ప్రాబ్లం. విత్ ఇన్ 2-3 కిలోమీటర్స్ రేడియస్ లో మనకి మెకానిక్ దొరుకుతాడు, అవునా కదా? ఎనీ పర్సన్ కెన్ కమ్ అండ్ హీ కెన్ డూ దాట్. ఆర్ఎల్ సర్వీస్ సెంటర్స్ కూడా చాలా ఉన్నాయి. వాళ్ళు వచ్చేసి రిపేర్ చేస్తారా లేదా? ఇష్యూ రిజాల్వ్ అయింది కదా. అంటే ఎందుకు? సర్వీస్ సెంటర్స్ మెయిన్. ఇప్పుడు వోక్స్ వ్యాగన్ వెరీ గుడ్ ప్రోడక్ట్, అది ఎందుకు ఇట్ ఈస్ నాట్ మచ్ పాపులర్ ఇన్ ద మార్కెట్? సర్వీస్ సెంటర్స్ లేవు, అవునా? సర్వీస్ సెంటర్స్ లేవు. ఇప్పుడు టాటా ఎక్కువగా పాపులర్ అయింది. ఎందుకు అవుతుంది? సర్వీస్ సెంటర్స్ పెంచారు, ప్రోడక్ట్ క్వాలిటీ కూడా ఎఫిషియెంట్ గా ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కార్స్, స్పోర్టివ్ లుక్ కార్స్ అన్ని వస్తున్నాయి కదా. ఇవన్నీ ఎందుకు వస్తాయంటే ఇంకా బికాస్ సర్వీస్ సెంటర్స్ అంటే ఆ సపోర్ట్ ఉండాలి. అలాగే ఇక్కడ కమ్యూనిటీ సపోర్ట్ ఉంది కాబట్టి మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీరు పర్చేస్ చేశారు, దాని తర్వాత దాంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరిని అప్రోచ్ అవుతారు? అక్కడ మీకు కమ్యూనిటీ సపోర్ట్ ఉందంటే కనుక దెన్ ఇట్ ఇస్ దే విల్ బి ప్రొవైడింగ్ ద సొల్యూషన్స్ ఇమీడియట్లీ. అంతేనా? ఇప్పుడు మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ తీసుకున్నారు, ఐఎస్పీస్, సపోజ్ యాక్ట్ ఫైబర్ తీసుకున్నారు. యాక్ట్ ఫైబర్ లో ఏదన్నా మోస్ట్లీ ఇష్యూస్ రావు, ఒకసారి ఇష్యూస్ వచ్చాయనుకో, నెట్ బ్యాండ్విడ్త్ తగ్గిపోయింది, లేకపోతే నెట్ స్లోగా ఉంది అని మీరు ఒక టికెట్ రైజ్ చేశారనుకోండి. ఆ టికెట్ రైజ్ చేస్తే వాళ్ళ ప్రాసెస్ ఎలా అంటే వాడు టికెట్ ని అసైన్ చేసేసి విత్ ఇన్ 24 hours కాదు, 1 week వరకు. అదే వేరే వాళ్ళు ఉన్నారండి, ఇప్పుడు జియో ఉంది, వాళ్ళ సర్వీసెస్ ఫాస్ట్ గా ఉంటాయి, ఇమీడియట్ గా వాళ్ళు రిజాల్వ్ చేస్తారు. ఇప్పుడు మన టికెట్ రైజ్ చేసి కాల్ సెంటర్ కి కాల్ చేసి సో అండ్ సో దగ్గర ప్రాబ్లం వస్తుంది అనగానే వాళ్ళు విత్ ఇన్ 2-3 hours లో దే ఆర్ గోయింగ్ టు బి సెండింగ్ వన్ టెక్నీషియన్ టు యూ పీపుల్. ఇప్పుడు ప్రీవియస్ దానికి 1 week పడుతుంది, ఇక్కడ విత్ ఇన్ 1-2 hours లో అయిపోతుంది. సో అప్పుడు నువ్వు ఏం చేస్తావు? విల్ బి హ్యావింగ్ గుడ్ రెప్యుటేషన్ కదా, స్విచ్ అయిపోతారు కదా. యాక్ట్ ఫైబర్ లో ఉన్న వాళ్ళు, ఇప్పుడు మీ ఫ్రెండ్ ఎవరైనా యాక్ట్ ఫైబర్ లో వేస్ట్ అవ్వదు, దాంట్లో నేను యాక్ట్ ఫైబర్ డిగ్రేడ్ చేయట్లేదు, అలాంటి ఐఎస్పీస్ ఉన్నాయి. ఇప్పుడు యాక్ట్ ఫైబర్ కూడా ఫాస్ట్ అప్ అయింది, ఇంతకు ముందర ఆ ప్రాబ్లం ఉంది. సో ఎక్కడైనా కానీ సర్వీసెస్ బాగుంటేనే ఆ ప్రోడక్ట్ అనేది మార్కెట్ లోకి రీచ్ అవుతుంది. లైనక్స్ కూడా అంతే. ఎందుకు లైనక్స్ ఎందుకు మోస్ట్లీ ఇట్ ఈస్ యాక్సెప్టబుల్, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఇస్ యాక్సెప్టబుల్ అంటే మెనీ అడ్వాంటేజెస్. ఓకే,
It has many advantages. Okay, it is supporting almost all programming languages in support చేస్తుంది. Python, PHP, Java, anything. So this is the advantage. Next one, features of your Linux. Portability. Portability means in the Japan, it is supporting all hardwares. మీరు Dell లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, Lenovo లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, HP లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు, రైట్? నెక్స్ట్, ఓపెన్ సోర్స్. Linux is an open source. You can download it from the official website. Multi-user, multitask చెప్పాను. Multi-programming. Linux is multi-programming means multiple applications you can run at the same time. ఇప్పుడు ఒక సర్వర్ ఉంది, ఆ సర్వర్ లో నేను బ్యాంకింగ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను అనుకున్నాను, HDFC అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను, కానీ ఆ సర్వర్ లో ఇంకా స్పేస్ ఉంది. ఆ స్పేస్ లో నేను ఏం చేస్తాను, ఇంకొక అప్లికేషన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సపోజ్ నా మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేశాను. 2 అప్లికేషన్స్ రన్ చేసినప్పుడు కూడా నాకు అప్లికేషన్ అనేది కన్సిస్టెంట్ గా వర్క్ అవుతుంది. అదే నీకు విండోస్ లో ఒక అప్లికేషన్, మల్టిపుల్ అప్లికేషన్స్ ఒకేసారి రన్ చేస్తే సిస్టమ్ హ్యాంగ్ అవుతుంది. ఎప్పుడైనా చూసారా? సిస్టమ్ హ్యాంగ్ అవుతా ఉంటుంది మరి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. దట్ ఈస్ అంటే ఆర్కిటెక్చర్ ఆ లెవెల్లో ప్రిపేర్ చేశారు. మల్టీ యూజర్, మల్టీ టాస్కింగ్. సో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ యూ కెన్ రన్ ఎట్ ద సేమ్ టైం. Next one, shell. Shell providing the special interpreter program which is used to execute the commands on the operating system. మనం డైలీ Linux commands ఎగ్జిక్యూట్ చేస్తున్నాం, దాన్ని షెల్ కన్సోల్ అంటారు. అది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ నుండి బైనరీ టు హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి ఇంటర్ప్రిటర్ అంటారు. ఓకే, సో నౌ ఇఫ్ యూ కెన్ సీ దిస్ వన్, why we use Linux? It is open source. Most of the softwares are freely available. Where we are using the Linux is mostly used in portable devices, home automation. ఎందుకు యూజ్ చేస్తాం Linux? క్లియర్ టిల్ దిస్ పార్ట్? ఓకే, ఇప్పుడు మనకి Linux సర్వర్స్ ని ఇంత ముందర ఇన్స్టాల్ చేయాలి, వర్క్ చేయాలి అంటే వాట్ వి యూస్ టు డూ ఇస్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అంటే యూజువలీ హార్డ్ డిస్క్ ని పార్టీషన్ చేసి, suppose now this is your hard disk. Okay guys, hard disk తెలుసా ఎలా ఉంటుందో? తెలీదా? See guys, ఇది హార్డ్ డిస్క్. ఓకే, డెస్క్టాప్ లో వాటిలో ఉంటుంది హార్డ్ డిస్క్, దీంట్లో కూడా ఉంటాయి ల్యాప్టాప్స్ లో, వీటిలో. ఈ హార్డ్ డిస్క్ ని దీంట్లో ఏంటంటే ఈ హార్డ్ డిస్క్ ని పార్టీషన్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చేది. సపోజ్ నౌ దిస్ ఈజ్ యువర్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ గైస్. ఓకే, విండోస్ OS ఉంది దీంట్లో. ఓకే, 16 GB ఆఫ్ ర్యామ్ ఉంది, 1 TB ఆఫ్ హార్డ్ డిస్క్. ఓకే, అండ్ 4 core CPU, వర్చువల్ CPU ఇది ఉంది. క్లియర్ గైస్? 4 core virtual CPU if it is there. Now what happens in this case is, ఓకే, ఇక్కడ మనకు హార్డ్ డిస్క్ దీనిలో ఆల్రెడీ మనకి ఒకటి విండోస్ OS అనేది రన్ అవుతుంది. ఓకే, ఈ పార్ట్ లో మనకి విండోస్ OS అనేది ఉంది. Windows operating system. This is your default operating system. ల్యాప్టాప్ లో ఇది డిఫాల్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. నేను ఏం చేయాలి, నాకు ఇంకొక ప్రాజెక్ట్ వచ్చింది, అది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేయాలి. ఇంత ముందర ఏం చేసేవాళ్ళం, లైనక్స్ యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లేదు ఇంత ముందర. అప్పుడు ఏం చేసేవాళ్ళం, మేము దీన్ని ఈ సిస్టమ్ ని పార్టీషన్ చేసేవాళ్ళం. హార్డ్ డిస్క్ ని పార్టీషన్ చేసేసి దీంట్లో ఒక పార్టీషన్ లోనేమో దీంట్లో 6 GB ఆఫ్ ర్యామ్ ని దీనికి అలొకేట్ చేసేసి సమ్ 400 GB ఆఫ్ హార్డ్ డిస్క్ ని పార్టీషన్ చేసేవాళ్ళు. ఈ పార్టీషన్ చేశాక దీంట్లో లైనక్స్ OS అనేది ఇన్స్టాల్ చేసేవాళ్ళు. ఓకే, లైనక్స్ OS అనేది ఇన్స్టాల్ చేసేవాళ్ళు. శ్రీనివాస్ క్లాస్ లో లేవు నువ్వు, అలాంటప్పుడు సైడ్ కూర్చో. Linux OS is installed in this one. Okay, Linux operating system which is installed on it.
ఇప్పుడు నేను ఏం చేస్తాను, సిస్టమ్ ని రీస్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఈస్ గివింగ్ 2 ఆప్షన్స్. రీబూట్ చేసినప్పుడు సిస్టమ్ లో 2 ఆప్షన్స్ చూపిస్తుంది, విండోస్, లైనక్స్. ఓకే, విండోస్ అండ్ లైనక్స్ రెండు చూపిస్తుంది. విండోస్ అండ్ లైనక్స్ చూపించినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నేను విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని సెలెక్ట్ చేశాను, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ బూట్ అవుతుంది. ఓకే, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో బూట్ అయ్యి విండోస్ ప్రాజెక్ట్ లో చేస్తున్నాను. చేసినప్పుడు నాకు ఒక మెయిల్ వచ్చింది, మెయిల్ వచ్చేసి లైనక్స్ బేస్డ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఒక బగ్స్ ఉన్నాయి, అవి ఫిక్స్ చేయమన్నారు. మళ్ళీ నేను ఏం చేశాను, సిస్టమ్ ని రీస్టార్ట్ చేశాను. సిస్టమ్ ని రీస్టార్ట్ చేసేసి దిస్ టైమ్ ఐ హ్యావ్ సెలెక్టెడ్ ద లైనక్స్ బూట్ అయ్యాను. లైనక్స్ బూట్ అయిన తర్వాత లైనక్స్ లో వర్క్ చేస్తాను. వెన్ ఐ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద లైనక్స్, అప్పుడు ఏమైంది, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ లో వర్క్ చేసి నేను ఇష్యూస్ ని ఫిక్స్ చేస్తున్నాను. అక్కడ ఫిక్స్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకో మెయిల్ వచ్చింది, విండోస్ లో ఫిక్స్ అయ్యింది, మళ్ళీ నేను బూట్ చేశాను. ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ డెవలపర్ కనుక రీబూట్ చేస్తూ ఉంటే హీఈస్ లూజింగ్ ద ఫోకస్ అండ్ లాట్ ఆఫ్ టైమ్ విల్ బి గెటింగ్ వేస్టెడ్. అవునా, ఇప్పుడు 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయంటే బూట్ చేసినప్పుడు ఇట్ టేక్స్ టైం, రిసోర్స్ టైమ్ ఈస్ గెటింగ్ వేస్టెడ్. సో మీరు అనుకోవచ్చు సార్ మరి అలాంటప్పుడు ఇంకొక ల్యాప్టాప్ పెట్టేసి ఆ ల్యాప్టాప్ లో లైనక్స్ ఇన్స్టాల్ చేసి పక్కన పెట్టేసుకోవచ్చు కదా. ఒకరిద్దరంటే ఓకే, అలా చేసుకోవచ్చు. ఒక 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్స్ కావాలంటే 100 ల్యాప్టాప్స్ కొనాలి. 100 ల్యాప్టాప్స్ కొత్తగా కొనాలి అని చెప్పేసి మేనేజ్మెంట్ లో రిక్వెస్ట్ పెట్టారు అనుకోండి, మీకు తెలియదు ఎట్లేంటో అట్లా అర్థం అవుతుంది, పై చేసేస్తారు. అలాంటి టైంలో ఇక్కడ మనం ఏం చేసామంటే, అంత ముందర ఇదే ప్రాసెస్ చేసేవాళ్ళు. లైనక్స్ ఓఎస్ లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ని పార్టీషన్ చేసి ఇన్స్టాల్ చేయడానికి మినిమం 4 to 5 hours పెట్టేది. మేము ఇది వర్క్ చేసింది, నేను యాజ్ అ డెవలపర్ గా వర్క్ చేసినప్పుడు, నేను 2 ప్రాజెక్ట్స్ మీద పనిచేసినప్పుడు ఇలా వచ్చేది. వెరీ డిఫికల్ట్ టు బి ఫేస్డ్ ఇన్ దట్ కేస్. దాని తర్వాత వర్చువల్ మెషిన్స్ అనేది వచ్చాయి. ఇప్పుడు దీని తర్వాత మనకి వర్చువల్ మెషిన్స్ అనేది వచ్చాయి, which is the biggest revolution. This is virtualization. దీంట్లో ఏంటి అంటే, దీంట్లో వర్చువలైజేషన్స్ లో మనకి ఇక్కడ హైపర్వైజర్, ఓకే, బేర్ మెటల్, VMware, Oracle VBox, మైక్రోసాఫ్ట్ హైపర్-వి, ఇలాగా చాలా వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్. దీన్ని మనం వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. We used to be calling this one as virtualization softwares. వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ అంటాం. వర్చువల్ అంటే ఏంటి, విచ్ ఇస్ నాట్ రియల్. ఇప్పుడు ఆన్లైన్ లో వింటున్నారు క్లాస్ మంది, this class is virtual for them. Virtual ante which is not real, but whatever you are learning, those people also learn. Can I virtual class? Whatever we people, that means here, if suppose now online students kuda, they can hear my voice, they can see my screen, and they are getting the knowledge from me, like what you people are getting. Alage కానీ ఒకటే ఒకటి చేయలేరు ఏంటంటే, యూ పీపుల్ కమ్ అండ్ టాక్ టు మీ అండ్ డైరెక్ట్లీ యూ కెన్ గివ్ మీ షేక్ హ్యాండ్, ఫిజికల్ గా షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, బట్ దోస్ పీపుల్ కాంట్ డూ దాట్. అది ఒక్కటే చేయలేదు, మిగతాదంతా అవుతుంది. మనకు కావాల్సిందంటే క్లాస్ రూమ్ కొంచెం నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కాదు కదా. యూ పీపుల్ ఆర్ గెటింగ్ ద నాలెడ్జ్. క్లాస్ వినడానికి వచ్చారు, క్లాస్ విన్నారు, నాలెడ్జ్ గెయిన్ చేశారు. ఓకే, యూ ఆర్ గెటింగ్ ద థింగ్, ద సేమ్ థింగ్. Those people also getting the same thing. That is a virtual class for them. So in this case also, see this virtual software, which is the biggest revolution in your IT industry. ఇప్పుడు మనకి క్లౌడ్ కంప్యూటింగ్ డేటా సెంటర్స్ ఏవైతే రన్ అవుతున్నాయో, AWS కానీ, Azure కానీ, GCP ఇవన్నీ కూడా, those in the back end, those data centers are running on this virtualization softwares. ఇప్పుడు చూడండి, మనం EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేస్తున్నాం AWS లో. దట్ ఈస్ a VM for us, క్లౌడ్ కంప్యూటింగ్. మనకు సర్వర్ లేదు, మన సర్వర్ నేను చూడలేదు, అది ఎక్కడో నార్త్ వర్జీనియా రీజియన్ లో ఉన్న సర్వర్ లో, డేటా సెంటర్ లో ఒక EC2 ఇన్స్టెన్స్ సర్వర్ ని లాంచ్ చేసుకొని దాంట్లో మనం వర్క్ చేస్తున్నాం డైలీ. దట్ ఈస్ అ వర్చువల్ సర్వర్ ఫర్ us. ఈ వర్చువల్ సర్వర్ లో ఏంటి అంటే, we డోంట్ రిక్వైర్ టు బి
పార్టీషన్ దిస్ హార్డ్ డిస్క్. హార్డ్ డిస్క్ ని పార్టీషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో నేను ఏం చేయొచ్చు, దీన్ని వర్చువలైజేషన్స్ లో యా suppose now ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. క్లియర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేస్తున్నాను. వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్, దీన్ని VMware ఇన్స్టాల్ చేశాను. VMware సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశాను. ఓకే, ఇక్కడ సేమ్ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఉంది. ఇక్కడ నేను ఏం చేస్తానంటే, ఇక్కడ హార్డ్ డిస్క్ ని పార్టిషన్ చేయకుండా నేను ఇక్కడ VMs క్రియేట్ చేస్తాను, వర్చువల్ మెషిన్స్. దిస్ ఈజ్ యువర్ VM1, దిస్ ఈజ్ యువర్ VM2. ఓకే, దీంట్లో నేను ఏం చేస్తాను, గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, ఇప్పుడు దీంట్లో రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ ఇన్స్టాల్ చేశాను. దీంట్లో నేను యుబంటు ఆపరేటింగ్ సిస్టమ్ ని ఇన్స్టాల్ చేస్తాను. ఓకే, దీన్ని మనం గెస్ట్ OS అంటాం. యూస్ టు బి కాలింగ్ దిస్ వన్ యాజ్ యువర్ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. దిస్ ఇస్ యువర్ బేస్ ఆపరేటింగ్ సిస్టమ్ డిఫాల్ట్. ఇక్కడ మీరు అప్లికేషన్ ని రన్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఇక్కడ ఒక ప్రాజెక్ట్ రన్ చేస్తున్నారు, ఇక్కడ ఒక అప్లికేషన్ మీద రన్ చేస్తున్నారు, అప్లికేషన్ 1. ఇక్కడ ఇంకొక అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నారు, అప్లికేషన్ 2. సో దీన్ని మీరు జావా, ఓకే, అండ్ PHP ఇలాంటి సాఫ్ట్వేర్స్ యూసెస్ చేస్తున్నారు. ఇక్కడ దీన్ని మీరు .NET లో పైథాన్ లో డెవలప్ చేస్తున్నారు. ఓకే, అండ్ ఎనీ అదర్ డేటాబేసెస్ యు ఆర్ యూజింగ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన దీంట్లో ఇది మీ ల్యాప్టాప్ అనుకుందాం, ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ అనుకుందాం. ఓకే, see guys here, this is your laptop, the user laptop. దాంట్లో విండోస్ OS వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ యూజ్ చేసుకుని ఇతనికి రెడ్ హ్యాట్ కావాలి, యుబంటు కావాలి, అండ్ విండోస్ కావాలి. సో వాట్ హీ డిడ్ ఇస్, ఇక్కడ VMs క్రియేట్ చేసుకున్నాడు. హార్డ్ డిస్క్ ని పార్టిషన్ చేయట్లేదు, కాకపోతే దీంట్లో ఏం చేస్తున్నాడు, ఇక్కడ అసైన్ చేస్తున్నాడు అనమాట. ఈ VM క్రియేట్ చేసేటప్పుడు ఇక్కడ ఈజ్ అసైనింగ్ దిస్ వన్ 4 GB ఆఫ్ ర్యామ్, ఓకే, some 300 GB of hard disk. ఓకే, ఇప్పుడు నేను అసైన్ చేసిన తర్వాత దీనికి దిస్ పార్ట్, ఈ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ దీనికి అసైన్ చేశాడు, ఈ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ దీనికి అసైన్ చేశాడు. ఇన్ దిస్ కేస్ వాట్ హ్యాపెన్స్, వర్చువలైజేషన్ లో రీస్టార్ట్ చేయక్కర్లేదు. సపోజ్ నా విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో పనిచేస్తున్నాడు డెవలపర్. ఇప్పుడు తనకు ఒక మెయిల్ వచ్చింది, రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైనక్స్ లో ఉన్న అప్లికేషన్ లో బగ్స్ ఫిక్స్ చేయమన్నాడు. సింప్లీ రీస్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ సింప్లీ విల్ బి గెటింగ్ ఇన్ టు దిస్ VM, అంటే ఇలా స్విచ్ ఆన్ అయిపోవచ్చు అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ ఎలా స్విచ్ ఆన్ అవుతుంది, బ్రౌజర్ లో ఎలా స్విచ్ ఆన్ అవుతుంటాం ఒక ట్యాబ్ నుండి ఇంకో ట్యాబ్ కి, వితౌట్ రీస్టార్టింగ్ యూ కెన్ డూ దాట్. ఆప్టిమమ్ యూసేజ్ అవుతుందా, ఇక్కడ రీస్టార్ట్ చేయట్లేదు డెవలపర్, కానీ
ఇప్పుడు ఇంత ముందర ఈ ఆపరేటింగ్ సిస్టమ్ లో 16 GB ఆఫ్ ర్యామ్ 16 GB ఆఫ్ ర్యామ్ లో ఒకవేళ మనకి లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అక్కర్లేదు, ఓన్లీ విండోస్ అంటే 16 GB ఆఫ్ ర్యామ్ యూజ్ చేస్తున్నాము. అలాంటప్పుడు ఏమవుతుంది, దానిలో వాడు యూజ్ చేసేది ఓన్లీ 6 GB, 10 GB ఆఫ్ ర్యామ్ వేస్ట్ అవుతుంది కదా. అవునా? ఈస్ నాట్ యూజింగ్ దాట్, ఆప్టిమమ్ యూసేజ్ లేదు అక్కడ, హార్డ్వేర్ అనేది వేస్ట్ అవుతుంది. ఇంత ముందర అలా ఫిజికల్ సర్వర్స్ యూజ్ చేసేటప్పుడు ఒక సర్వర్ ని కొనేవాళ్ళం, హైయర్ ఎండ్ కాన్ఫిగరేషన్, దాంట్లో ఒకటే అప్లికేషన్ రన్ చేసేవాడు, రిమైనింగ్ హార్డ్వేర్ అంతా వేస్ట్ అయ్యేది. కానీ ఇప్పుడు వర్చువలైజేషన్ వచ్చిన తర్వాత హార్డ్వేర్ ని, స్టోరేజ్ స్పేస్ ని ఆప్టిమమ్ గా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను 16 GB ఆఫ్ ర్యామ్ లో 3 ఆపరేటింగ్ సిస్టమ్స్, 3 ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నాను. బెనిఫిషియల్ కదా. ఇక్కడ మనం 100 ల్యాప్టాప్స్ కొనక్కర్లేదు. ఇంతకుముందు చెప్పాను ఎగ్జాంపుల్ కదా, ఇప్పుడు 100 మెంబర్స్ ఉన్నారు, 100 మెంబర్స్ ఇదే ప్రాజెక్ట్ లో పనిచేయాలనుకున్నప్పుడు సపరేట్ ల్యాప్టాప్ కొనాల్సిన అవసరం లేదు. ఉన్న ల్యాప్టాప్ లో మనం దీన్ని వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓన్లీ కావాలంటే మనం ఈ ర్యామ్స్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంతే, స్టోరేజ్ స్పేస్ ర్యామ్. ఇప్పుడు మీకు ఉంది, ఇప్పుడు మీ పాత ల్యాప్టాప్ ఉంది అనుకుందాం 5 years బ్యాక్. నేను ఇప్పుడు చెప్పాను మీకు, మీరు 4 GB ఆఫ్ ర్యామ్ ఉండొచ్చు, i3 ప్రాసెసర్ అయితే అయ్యొచ్చు. మీరు మళ్ళీ కొత్త ల్యాప్టాప్ వెళ్ళక్కర్లేదు, గో లైక్ ఇంక్రీజింగ్ ద ర్యామ్, ఇంక్రీజింగ్ ద స్టోరేజ్ స్పేస్. హార్డ్ డిస్క్ కొనుక్కోండి, ఇది కొనుక్కోండి, 7,000-8,000 లో అయిపోతుంది. అంతే కదా, సింపుల్ థింగ్. ఇక్కడ కూడా సేమ్ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్స్ మనం ఆప్టిమమ్ యూసేజ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ప్రాబ్లం ఏంటి, ఇక్కడ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ ఇది మళ్ళీ మనం మాన్యువల్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి SOS. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ వచ్చేసరికి వర్చువలైజేషన్ కి అడ్వాన్స్డ్ అన్నమాట. ఇప్పుడు మన EC2 ఇన్స్టెన్స్ లో లైనక్స్ ఇన్స్టాల్ చేసామా, చేయలేదు కదా, ఆల్రెడీ ఇట్ ఇస్ గెట్ ఇట్ రెడీ, ఎవ్రీథింగ్ ఇస్ రెడీ. సో వర్చువలైజేషన్ నుండి నెక్స్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ నుండి వచ్చింది క్లౌడ్ కంప్యూటింగ్. ఓకే, దిస్ ఇస్ యువర్ క్లౌడ్ కంప్యూటింగ్. క్లియర్? క్లౌడ్ కంప్యూటింగ్ దీంట్లో మీరు AWS యూస్ చేసుకోవచ్చు, Azure, GCP. Here you can launch the EC2 instances. What is EC2? Cloud. Elastic Compute Clouding. Elastic Cloud Computing అని చెప్పొచ్చు. ఓకే, సో ఈ ఇన్స్టెన్సెస్ లో ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి, డిఫాల్ట్ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ అయి ఉంటాయి. ఓన్లీ ద థింగ్ ఇస్ యూ పీపుల్ జస్ట్ లాంచ్ దట్ EC2 ఇన్స్టెన్స్ అండ్ స్టార్ట్ వర్కింగ్. ఇక్కడ కూడా మనకి ఇక్కడ లైనక్స్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ కూడా మనం ఇన్స్టాల్ చేయాలి కదా. హియర్ వీఆర్ ఇన్స్టాలింగ్ ద గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్. హియర్ ఆల్సో ఇట్ ఈస్ టేకింగ్ 2-3 hours. లైనక్స్ ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసేసి ప్రీవియస్ ఫిజికల్ సర్వర్స్ నుండి దిస్ ఇస్ యువర్ ఫిజికల్ సర్వర్. ఇది ఫిజికల్ సర్వర్ కాన్సెప్ట్, ఇది ఫిజికల్ సర్వర్స్. ఈ ఫిజికల్ సర్వర్ లో అయితే కనుక వెరీ డిఫికల్ట్. దీని నుండి ఇంకొంచెం అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చిందంటే వర్చువలైజేషన్స్ లో మనం ఇలా VMs క్రియేట్ చేసుకొని చేస్తాం. ఆఫ్టర్ దాట్ దీనికంటే ఇంకా అడ్వాన్స్డ్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్. ఇప్పుడు క్లౌడ్ కంప్యూటింగ్ ఉంటే అడ్వాంటేజ్ తర్వాత చదువుతా. కంటైనరైజేషన్, డాకర్ చెప్తాను కదా, చెప్తాను మళ్ళీ అనవసరం కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, దీనికంటే అడ్వాన్స్ అన్నమాట. ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ లాంచ్ చేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, అవన్నీ ఇన్స్టాల్ నావిగేషన్ స్టెప్స్ అన్ని ఫాలో అవడానికి 3 minutes 4 minutes పడుతుంది. కంటైనరైజేషన్స్ లో డాకర్స్ కంటైనర్స్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ డాకర్ కంటైనర్స్ లో వీ కెన్ స్పిన్ అప్ thousands of servers within seconds. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పాను జియో ఎగ్జాంపుల్, వెన్ మోర్ లోడ్ ఇస్ కమింగ్ ఆన్ ఇట్, కంటైనర్స్ అనేవి సర్వర్స్ నుండి ఇప్పుడు కంటైనర్స్ కి వెళ్ళిపోయాం మనం. కంటైనర్స్ అనేది ఫామ్ అయిపోతాయి. కంటైనర్స్ లో అప్లికేషన్ ఇస్ రన్నింగ్. ఈ కంటైనర్స్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో hundreds and thousands ఆఫ్ సర్వర్స్ ని క్లోన్ చేస్తుంది. అందుకే మనం ఇప్పుడు ఏవైతే అప్లికేషన్స్
యూస్ చేస్తున్నామో ఓటీటీ అప్లికేషన్స్ కానీ లేకపోతే ఈ-కామర్స్ అప్లికేషన్స్ కానీ ఎక్కువ లోడ్ పడినా కానీ మనకి ఆ ఎఫెక్ట్ అనేది ఇంపాక్ట్ అనేది చూపించదు. అప్లికేషన్ అనేది రన్ అవుతుంటుంది కంటిన్యూ ఆటోమేటిక్ గా స్పిన్ అప్ అయిపోతాయి సర్వీస్. లోడ్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా స్పిన్ అప్ అవుతుంది. ఆ ఎక్స్ట్రా లోడ్ ని యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది కంటైనరైజేషన్. ప్రశ్న ఇక్కడ వరకు చూసుకోండి. అర్థమైంది ఇక్కడ వరకు? వర్చువలైజేషన్, దాని తర్వాత కంటైనరైజేషన్. The next one here, లైనెక్స్ ఎలా లాంచ్ చేయాలి? లైనెక్స్ మీకు అకౌంట్ క్రియేట్ చేయడం చూపించేసాం కదా. అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యూ పీపుల్ హ్యావ్ టు బి లాగ్డ్ ఇన్ console.aws.amazon.com. ఓకే, ఇక్కడికి లాగిన్ అవ్వాలి. ఓకే, ఇక్కడ సైన్ ఇన్ యూజర్ రూట్ యూజర్ మెయిల్ కి లాగిన్ అవ్వాలి. క్లిక్ ఆన్ దిస్. ఓకే, ప్రొవైడ్ యువర్ యూజర్ నేమ్, నెక్స్ట్ పాస్వర్డ్, అండ్ ఇక్కడ ఎంఎఫ్ఏ కోడ్ అనమాట. ఎంఎఫ్ఏ అంటే మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. సో ఇది ఎనేబుల్ చేసుకుంటే సేఫ్టీ అనమాట. ఓకే, దిస్ ఇస్ సేఫ్టీ పర్పస్ వీఆర్ యూజింగ్. సో ఫర్ దాట్ పర్పస్ హియర్ మీరు గూగుల్ ఆథెంటికేటర్ అప్లికేషన్ అనేది మీ డివైస్ లో ఇన్స్టాల్ చేసుకోవాలి. డివైస్ లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత హియర్ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ దిస్ 6-digit కోడ్. ఎవ్రీ 5 seconds కి చేంజ్ అవుతా ఉంటుంది. సో ఈ కోడ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాలి. దెన్ యూ క్యాన్ లాగ్ ఇన్. ఎందుకు అంటే వై ఇట్ ఈస్ సేఫ్టీ ఇస్, ఒకవేళ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ కనుక మీరు ఎవరికైనా షేర్ చేశారు అనుకుందాం, మీ ఫ్రెండ్ కి కానీ మీ కొలీగ్స్ కి కానీ ఎవరికైనా షేర్ చేస్తే ఏమవుతుందంటే, వాడు కనుక మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అయిపోయి హైయర్ అండ్ సర్వర్స్ ని లాంచ్ చేశాడు అనుకున్నాం, చేస్తే మీ బిల్ అనేది ఎవ్రీ 1 hour జనరేట్ అవుతా ఉంటుంది. మీకు తెలియకపోవచ్చు, లాగిన్ అవ్వకపోవచ్చు. 3-4 days తర్వాత లాగిన్ అయ్యారు అనుకోండి, అప్పటి వరకు మీ బిల్ ఒక 20,000-30,000 అవుతుంది. అందుకని మీ ఫ్రెండ్షిప్ ఎంతవరకు పెట్టుకోవాలో లిమిట్ ఉంటుంది, అంతవరకే పెట్టుకోండి. యూజర్ నేమ్లు, పాస్వర్డ్లు, ఓటీపీలు ఇవిగా చేసేది. ఓకే, తర్వాత మీరే బాధపడతారు. డోంట్ డూ దాట్ వన్. ఒకవేళ నేర్చుకోవాలనుకున్నప్పుడు అంటే మీరు లాగిన్ అయ్యి చూపించండి, అంతేగాని మీది యూజర్ నేమ్ పాస్వర్డ్ వాడికి ఇచ్చేసి అలా చూసుకోరా ఏం పర్లేదు అదేం చెప్పేసి అన్నారు అనుకోండి, తర్వాత మీరే బాధపడతారు. నువ్వు అది లాంచ్ చేసావు, నువ్వే బిల్ పే చేయాలంటే అప్పుడు మీ ఫ్రెండ్షిప్ ఎంత స్ట్రాంగ్ గా తెలుస్తుంది. కాబట్టి డోంట్ డూ దాట్. అందుకోసం అని ఈ ఎంఎఫ్ఏ అకౌంట్ అనమాట. ఈవెన్ దో యూజర్ నేమ్ పాస్వర్డ్ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్నా కానీ ఈ ఎంఎఫ్ఏ ఉంటే కనుక వాళ్ళు లాగిన్ అవ్వలేదు. ఎందుకంటే ఎంఎఫ్ఏ కోడ్ మీరు ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నారు మీ డివైస్ లో, మొబైల్లో ఉంటుంది కదా. ఆ మొబైల్ లో ఉన్న ఈ కోడ్ ని ఇస్తేనే మీరు మీ అకౌంట్ లోకి లాగిన్ అవుతారు. ఒకవేళ మీ మొబైల్ కూడా వాడికి ఇచ్చారనుకోండి, ఇంకెవడేం చేయాలి. ఓకే, నోబడీ హెల్ప్స్ యూ. ఇక్కడ చూడండి, మల్టీ సెషన్స్ డిజేబుల్, ఇది కొత్త ఫీచర్ పెట్టారు. ఇప్పుడు ఆపండి.
ఇంత ఏదో కన్సోల్ చేంజ్ చేస్తున్నారు, అందుకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ మధ్య. ఈ నోట్ అంటే ఓకే సీరియస్గా దీంట్లో మీరు EC2 ఇన్స్టెన్స్ అనేది లాంచ్ చేయాలి. సో ఫస్ట్ మీకు లాగిన్ అయిన వెంటనే యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి గెటింగ్ ద డాష్ బోర్డ్. ఓకే, డాష్ బోర్డ్ లో యూ కెన్ లాంచ్ దట్ ఇన్స్టెన్స్. ఓకే, ఇక్కడ మీ సర్వర్ ని లాంచ్ చేసుకుంటున్నాను. నేను అది చెప్పాను కదా, ఇంత క్లౌడ్ కంప్యూటింగ్ లో హియర్ వీఆర్ గోయింగ్ టు బి లాంచింగ్ ద EC2 ఇన్స్టెన్స్. సింపుల్ గా మీరు ఏం చేస్తారు, ఇక్కడ లాంచ్ అని EC2 Amazon EC2 ఇన్స్టెన్స్. Okay, is to be creating the virtual machines or instances that run on the AWS cloud. Quickly get started by following the simple steps below here. Now see, here I'm going to be giving that the Linux server. You can give any name. Ikkada images AMI and Amazon machine image. దీంట్లో మీకు ఆపరేటింగ్ సిస్టమ్, డిఫాల్ట్ అప్లికేషన్స్, సాఫ్ట్వేర్స్ అన్ని కూడా ఉంటాయి. మీరు మళ్ళీ ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. AMI is a template which contains the software configurations, operating system, application server and applications are there required to launch your instance. And మీకు ఇక్కడ డిఫరెంట్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ద లైనక్స్ ఉన్నాయి. మీరు ఏది కావాలంటే అది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్, యుబంటు, విండోస్, రెడ్ హ్యాట్, సూసే, డెబియన్ ఇలా చాలా ఉంటాయి. సో మీరు ఏం చేయొచ్చు, మీరు దీంట్లో ఫర్ క్లాస్ రూమ్ పర్పస్ యూ కెన్ గో విత్ దిస్ అమెజాన్ లైనక్స్. ఓకే, సెలెక్ట్ దిస్ వన్ and
ఆఫ్టర్ దాట్ ఇక్కడ చూడండి మీకు ఫ్రీ టైర్ ఎలిజిబుల్ అన్న లేబుల్ ఉంటుంది కదా, ఆ లేబుల్ ని మాత్రమే యూజ్ చేయండి. ఇట్ ఈస్ 6 months ఫ్రీ. ఇంతకుముందు 12 months ఇచ్చేవాడు ఫ్రీ, ఇప్పుడు 6 months మాత్రమే ఇస్తున్నాడు. ఓకే, సో ఇక్కడ వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ లాంచ్ దిస్ EC2 ఇన్స్టెన్స్, ఓకే, విచ్ ఈస్ హ్యావింగ్ ద లేబుల్ ఫ్రీ టైర్ ఎలిజిబుల్. ఇది కాకుండా మీరు వేరే లాంచ్ చేశారనుకోండి, సో చాలా ఉంటాయి దీంట్లో. ఓకే, మీకు ఇక్కడ ర్యామ్స్ కానీ ఇంకా చాలా ఉంటాయి దీంట్లో. సో మీకు ఇది కాకుండా వేరే ఇన్స్టాల్ చేసుకుంటే మీకు ఛార్జెస్ పడతాయి. సో మీరు ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి డోంట్ డూ దాట్ వన్. ఫస్ట్ మీరు లెర్న్ చేసిన తర్వాత దెన్ అప్పుడు మీకు అవసరం ఉంటే మీరు హైర్ అండ్ సర్వీస్ కూడా లాంచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు మాత్రం గో విత్ ద ఫ్రీ టైర్ ఎలిజిబుల్ లేబుల్ ఓన్లీ. ఓకే, ఆఫ్టర్ దాట్ ఓకే ద నెక్స్ట్ వన్ ఇన్స్టెంట్ టైప్ అన్నమాట. ఇన్స్టెంట్ టైప్ అంటే వాట్ కైండ్ ఆఫ్ అండ్ కాన్ఫిగరేషన్ ద ఇన్స్టెంట్ టైప్ యు ఆర్ గోయింగ్ టు బి రిక్వైర్డ్. దట్ మీన్స్ ఇక్కడ మీకు ఇక్కడ మీ ఇన్స్టెంట్ టైప్ లో మీరు సెలెక్ట్ అన్ ఇన్స్టెంట్ టైప్ విచ్ మీట్స్ యువర్ కంప్యూటింగ్ మెమరీ అండ్ నెట్వర్కింగ్ అండ్ స్టోరేజ్ నీడ్స్. మీకు ఎంత ర్యామ్ కావాలి, ఎన్ని వర్చువల్ సిపియూస్ కావాలి, ఓకే, ఎంత స్టోరేజ్ స్పేస్ కావాలి, ఇవన్నీ కూడా మీరు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి మీరు T2.micro లో 1 వర్చువల్ సిపియూ వస్తుంది, 1 GB ఆఫ్ ర్యామ్. ఓకే, 1 GB ఆఫ్ ర్యామ్ ఇట్ విల్ బి దేర్. అండ్ హియర్ ఇప్పుడు చూడండి ఆన్ డిమాండ్ రెడ్ హ్యాట్ ఎంటర్ప్రైజ్ లైన్ 0.026 cents USD per hour. ఇది తీసుకోండి T2.micro, ఇట్ ఈస్ ఫ్రీ అండ్ యూ కెన్ టేక్ దిస్ వన్. నెక్స్ట్ వన్ కీ పేర్. యూ కెన్ యూజ్ ద కీ పేర్ టు సెక్యూర్లీ కనెక్టింగ్ టు యువర్ ఇన్స్టెన్స్. మీ ఇన్స్టెన్స్ కి సెక్యూర్ గా కనెక్ట్ అవ్వడానికి మనకి ఒక కీ పేర్ కావాలి. ఇక్కడ మీరు ఒక కీ పేర్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ ఎ న్యూ కీ పేర్, జస్ట్ సింపుల్ లైక్ యువర్ లాక్ టు యువర్ హోమ్. ఓకే, సో లైనెక్స్ కీ పేర్ అంటారు 2025. క్రియేట్ ఎ కీ పేర్. కీ పేర్ క్రియేట్ అయింది. నెక్స్ట్ వన్ ఇస్ నెట్వర్క్ సెట్టింగ్స్. డిఫాల్ట్ నెట్వర్క్ సెట్టింగ్స్ ఉంటుంది VPC, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. ఎప్పుడైతే మనం AWS నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ చెప్తానో అప్పుడు మీకు VPC సబ్నెట్స్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను. At this point of time, you select this one, default. Next, preference. Here I'm going to be using, ఇక్కడ మనకి 6 availability zones ఉంటాయి. 1A, 1B, 1C, 1D, 1E. ఓకే, మీరు ఏ ఇన్స్టెన్స్ అయినా కూడా తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ప్రిఫరెన్స్ 1A, 1B, మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ 1A, 1B anything. So I'm taking here 1C or 1D, anything. Right, the next one సబ్నెట్. సబ్నెట్ సెలెక్ట్ చేసుకున్నాను నేను ఇక్కడ 1D. అండ్ ఇక్కడ ఆటో అసైన్, ఆటో పబ్లిక్ అసైన్ సెట్టింగ్స్ అనమాట. పబ్లిక్ IP ఆటోమేటిక్ గా జనరేట్ అవ్వడాన్ని ఎనేబుల్ చేశాను. డిజేబుల్ చేస్తే జనరేట్ అవుతుంది, ఎనేబుల్ చేశాను. సెక్యూరిటీ గ్రూప్. హియర్ ఐఎమ్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద సెక్యూరిటీ గ్రూప్. హియర్ లైనెక్స్ న్యూ సెక్యూరిటీ గ్రూప్. ఓకే, new Linux security. Okay, దీంట్లో SSH by default it is running on the port number 22 TCP port number and anywhere అంటే 0.0.0 అన్నమాట. ఓకే, ఏ ఐపీతో కానీ కనెక్ట్ అయిపోవచ్చు. ఇంకొక యాడ్ చేస్తాను కస్టమ్ TCP. అండ్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు బి టేకింగ్, నేను ఆల్ ట్రాఫిక్ ని అలౌ చేస్తాను ఫర్ క్లాస్ రూమ్ పర్పస్. ఫర్ క్లాస్ రూమ్ పర్పస్ మీరు ఏ ఐపీతో కనెక్ట్ అయినా కానీ కనెక్ట్ అయిపోవచ్చు. కానీ రియల్ టైమ్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ కస్టమ్ TCP ఇస్తాం. కస్టమ్ TCP ఏ ఐపీ రేంజ్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, కానీ ఇక్కడ మనకి all traffic, I'm going to be allowing this. So port range, all port range, custom, and here I'm going to be giving 0.0.0/0. అంటే ఏమన్నా నేను rules with the source 0.0.0 allow all IP address to access your instance. లెర్నింగ్ స్టేజ్ లో మనం ఇవే సెట్టింగ్స్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఏ IP జనరేట్ అయినా కానీ ఆ ఐపీతో మనం కనెక్ట్ అయిపోవచ్చు. క్లియర్? రియల్ టైమ్ లోకి వచ్చేసరికి వేరే IP ఇస్తాం, ఆ ఐపీతో మాత్రమే కనెక్ట్ అవుతాం. Okay, I will show you that one also, but later. But first practice same way. Then here I am using this one, root volumes. Okay, root volume GP2 and free tier eligible can get up to 30 GB of EBS general purpose SSD. మీరు ఇక్కడ దీన్ని 30 GB వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ 30 GB తీసుకుంటాను.
Okay. After that, click on this launch instance. View all instances. Clear? ఎక్కువసేపు కూర్చున్నారా? ఎక్కువసేపు కూర్చున్నట్టు ఫీల్ అవుతుందా? కోసం మేడం 3 గంటలు కూర్చుంటారా? ఓకే. బేసిక్స్ నుండే చెప్తాను నేను అందుకు. ఎందుకంటే ఫస్ట్ ఇవి అర్థం కావాలి. ఇవి అర్థం అవుతేనే సర్వర్ అంటే ఏంటి, సర్వర్ లోకి ఎందుకు వెళ్ళాలి, సర్వర్ ఎలా లాంచ్ చేసుకోవాలి, వర్చువలైజేషన్ ఏంటి, క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, కంటైనర్స్ అంటే ఏంటి, ఇవి తెలియాలి. ఇది తెలియకుండా డైరెక్ట్ డెవలప్ వేసుకున్నా అంటే ఏం లాభం? ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఓకే. సి సర్వర్ లాంచ్ అయింది. ఈ సర్వర్ ని మీరు కనెక్ట్ అయిపోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ నుండి క్లిక్ ఆన్ కనెక్ట్. వితౌట్ పుట్టి ఆల్సో డైరెక్ట్లీ యూ కెన్ కనెక్ట్ లైక్ దిస్ వన్. క్లిక్ ఆన్ దిస్. ఇక్కడ చూడండి, డిఫాల్ట్ యూజర్ ఇక్కడ కనెక్ట్ అయిపోతాం. పుట్టితో కనెక్ట్ అవుతే ఏంటంటే మీకు ఫాస్ట్ ఉంటుంది. రియల్ టైమ్ లో మనం యూజ్ చేసేది పుట్టితోనే వర్క్ చేస్తాం. అందుకని మీకు ఇప్పటి నుండి అలవాటు అవుతే మీకు రియల్ టైమ్ లో కూడా ఈజీ అయిపోతుంది కనెక్ట్ చేసేట్టు. ఇప్పుడు దీనిలో కనెక్ట్ అయిపోయాం. ఇప్పుడు సపోజ్ మనం ఒక 5 seconds 10 seconds మనం దీన్ని టచ్ చేయలేదు, ఏమి వర్క్ చేయట్లేదు ఈ స్క్రీన్ మీద, అది ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ కనెక్ట్ చేసుకుంటే అప్పుడు కనెక్ట్ అవుతుంది. దీనికంటే మనకి పుట్టి అనేది చాలా ఫాస్ట్. అక్కడ మనం సెకండ్స్ అనేది చేయొచ్చు. చూడండి, ఇక్కడ లాగిన్ అయిపోయిందిగా. రైట్. సో ఈ విధంగా ఒకటి కనెక్ట్ అవ్వచ్చు. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? పుట్టి ఇన్స్టలేషన్. పుట్టి డౌన్లోడ్. Click on this, download the putty. ఇక్కడ నేను ఇన్స్టాల్ చేస్తానండి. ఓకే, గో టు దిస్ ఫోల్డర్. ఇక్కడ నేను డబుల్ ఇన్స్టాలేషన్. ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఫస్ట్ నేను దాన్ని రిమూవ్ చేస్తాను. Takes time. Okay. Done. రిమూవ్ చేశాను. ఇప్పుడు నేను ఇన్స్టాల్ చేస్తాను. డబుల్ క్లిక్ ఆన్ ఇట్. క్లిక్ ఆన్ నెక్స్ట్. డిఫాల్ట్ పాత్ ఇక్కడ ఉంటుంది అన్నమాట. గో విత్ డిఫాల్ట్ పాత్. ఇన్స్టాల్ 3-4 times. ఇన్స్టాల్ చేయండి, ఈజీ అయిపోతుంది. లేకపోతే మీరు ఇన్స్టాల్ చేసి కాన్ఫిగర్ చేసిన తర్వాత మీ ఫ్రెండ్ కి ఇన్స్టాల్ చేసి చూపించండి. నాలెడ్జ్ షేర్ చేసుకోవాలి. షేర్ చేసుకుంటేనే ఎక్స్పర్ట్ అవుతారు. మేము వాడికి చెప్తే వాడికి ఎక్కువ వచ్చేస్తుంది, ఇలాంటి చేయకండి. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు అలాగే. అర్థమైందా క్లాస్? గో త్రూ ద రికార్డింగ్, చదవండి, అర్థం చేసుకోండి. తర్వాత ఇన్స్టెన్స్ లాంచ్ చేసేసి ప్రీవియస్ రికార్డింగ్స్ ఉన్నాయి కదా లైనెక్స్, మీరు మోస్ట్లీ మధ్యలో నుండి 2 classes మిస్ అయి ఉంటారు అంతే. లైనెక్స్ బేసిక్ కమాండ్స్ అది ఒకసారి చూడండి. ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆర్ దేర్ ప్లీజ్ ఆస్క్. మీరు ల్యాబ్ లోకి వెళ్ళి ప్రాక్టీస్ చేయండి. 2 recordings ఇస్తాడు అవినాష్. మీకు ఆల్రెడీ వచ్చి ఉంటాయి. కొత్త వాళ్ళకి ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి ఇస్తాడు. అడగండి రికార్డింగ్స్ కావాల్సారంటే. సో యూ కెన్ గివ్ ఇట్ అండ్ ప్రాక్టీస్ చేసేయండి. ఇవాళ రేపు క్లాస్ ఉండదు, సాటర్డే. ఓకే, మీరు రికార్డింగ్స్ అన్ని రికార్డింగ్స్ చూస్ చేసుకొని లైనెక్స్ కమాండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. సో మండే నుండి నార్మల్ అయిపోతుంది. నార్మల్ మండే రోజు మీకు మోస్ట్లీ మిగతాన్ని అయిపోయాయి కాబట్టి ఒకటి టార్ కమాండ్స్ ఒకటి ఉంది. టార్ కమాండ్స్ కొన్ని ఇంకా వేరే అడ్వాన్స్ కొన్ని చెప్తాను. అవి అయిన తర్వాత దెన్ విల్ గో విత్ షెల్ స్క్రిప్టింగ్. లైనెక్స్ కమాండ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే షెల్ స్క్రిప్టింగ్ ఈజీ. షెల్ స్క్రిప్టింగ్ సేమ్ అన్నమాట. సో మనం లైనెక్స్ కమాండ్స్ యూజ్ చేస్తాం షెల్ స్క్రిప్టింగ్ ప్రోగ్రామాటికల్ వే అంటే. ఓకే, ఇన్స్టలేషన్ హాస్ బీన్ డన్. ఇప్పుడు నేను ఇక్కడ పుట్టి అని సెర్చ్ చేసినప్పుడు
ఓకే, దీన్ని పిన్ టు ద టాస్క్ బార్ అంటాను నేను. ఇక్కడ క్లిక్ ఆన్ దిస్. ఓకే గైస్, నేను ఏం చేస్తాను, ఇక్కడ సెషన్ క్రియేట్ చేసుకుంటాను. వాట్ ఈస్ దాట్? లైనెక్స్. సేవ్ ఇట్. దీన్ని లోడ్ చేసుకోండి. ఇక్కడ డిఫాల్ట్ యూజర్ EC2-user@. తర్వాత మనం కీ పేర్ క్రియేట్ చేసుకున్నాం కదా, కనెక్షన్స్ కి వెళ్ళి SSH లోకి వెళ్ళి ఆథెంటికేషన్, క్రెడెన్షియల్స్, బ్రౌజ్. ఇక్కడ మనం లైనెక్స్ కీ పేర్ క్రియేట్ చేసింది ఇది కదా, ఇందాక ఇవాళ చేసింది 18th. ఓకే, కీప్ దిస్. దెన్ కనెక్షన్, ఇక్కడ మనం 0 seconds ఉంది, ఇక్కడ నేను 100 seconds అని ఇస్తాను. 100 seconds మీరు పుట్టిలో ఏదైనా ఏ యాక్షన్ ఏమి చేయకపోతే అది ఆటోమేటిక్ గా లాగ్ అవుట్ అవుతుంది. మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి. అంటే రీస్టార్ట్ సిస్టమ్ రీస్టార్ట్ కాదు, ఓన్లీ పుట్టి. ఓకే, నెక్స్ట్ కలర్స్, సిస్టమ్ కలర్స్ ఇవి. అపియరెన్స్, ఫాంట్ చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. ఎనీ ఫాంట్ యూ కెన్ టేక్ ఇట్ హియర్. ఇవన్నీ సెట్టింగ్స్ చేసిన తర్వాత సెషన్ సేవ్ అనండి. ఇప్పుడు చూడండి, నేను ఏం చేస్తాను, పుట్టి ఓపెన్ చేసేసి దీన్ని లోడ్ అంటాను. దట్ పబ్లిక్ IPv4 DNS, కాపీ దిస్, ఇక్కడ ప్లేస్ చేయండి. ఓపెన్, యాక్సెప్ట్. మీ సర్వర్కి కనెక్ట్ అయ్యాయి. ఇక్కడ మన లైనెక్స్ కమాండ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. ఆల్రైట్, సో డూ దిస్ వన్ గైస్ అండ్ విల్ బి మీటింగ్ అగైన్ ఆన్ Monday. ఓకే, అప్పుడు మీరు బేసిక్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ 2 classes లో మనం బేసిక్ కమాండ్స్, ఫైల్ పర్మిషన్స్, ప్యాకేజ్ మేనేజర్ కమాండ్స్ డిస్కస్ చేసాము. అవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకో. అండ్ అన్ని మీరు ఏవైతే డిస్కస్ చేసామో లాస్ట్ 1 week లో కమాండ్స్ అన్ని కూడా ఈ 2-3 days ఏవైతే ఉన్నాయో యూటిలైజ్ యువర్ టైం, ప్రాక్టీస్ ఇట్. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు ఫస్ట్ ఇక్కడ దగ్గరలో పీజీలో ఉన్నారంటే కనుక సిట్ హియర్ ఇన్ ద ల్యాబ్, గో అండ్ హ్యావ్ యువర్ లంచ్ అండ్ కమ్ బ్యాక్ అండ్ సిట్ హియర్ అండ్ ప్రాక్టీస్ ఇట్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అవినాష్ ఉన్నారు, విల్ డూ దాట్ వన్. దాని తర్వాత మండే రోజు ఇఫ్ యూ పీపుల్ ఆర్ గెటింగ్ ఎనీ కైండ్ ఆఫ్ క్వరీస్ ఆర్ దేర్, గెట్ ఇన్ టు దట్. మీన్స్ దీంట్లో మీరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా మీకు డౌట్స్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఫస్ట్ మీరు రిజాల్వ్ చేయడానికి ఎర్రర్ ని చదవండి. ఫస్ట్ ఎర్రర్ ని చదివి అర్థం చేసుకోండి ఎక్కడ ఎర్రర్ పోతుంది. ఫస్ట్ మీ వైపు నుండి మీరు ట్రై చేయండి. మీ వైపు నుండి అవ్వట్లేదు అన్నప్పుడు డోంట్ వేస్ట్ మచ్ టైం ఆన్ ఇట్. స్క్రీన్ షాట్ తీసేసి ఇక్కడ ఎర్రర్ వస్తుంది సార్ అని చెప్పేసి మీరు దాంట్లో పోస్ట్ చేశారనుకోండి, మేము హెల్ప్ చేస్తాం ఎలా రిజాల్వ్ చేయాలి. సో ఇన్ దిస్ వే ఏమవుతుందంటే తెలియని వాళ్ళకు కూడా ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, అంతే కదా. So that kind of an interaction should be there in the WhatsApp group. అంతేగాని ఓన్లీ మీటింగ్ ఐడికి, నోట్స్ కి, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ చెప్పడానికి కాదు. That group we have created because to give the notes along with this one should have the interactive session. మీకు ఆ కమ్యూనికేషన్ కూడా ఎస్టాబ్లిష్ అవ్వాలి among you. సపోజ్ ఒకరికి డౌట్ వచ్చినప్పుడు ఇంకొకరు తెలిసినప్పుడు ఇలా చేయరా అని చెప్పేసి రెజల్యూషన్ ఇవ్వాలి. That is how the communication is established. The subject knowledge will be improvised. Clear? That's all for the day, guys. Bye for now.